త్రియేక దేవుని నామంలో నిజంగానే తండ్రి కుమార పరిశుద్ధ దేవుని పేరట ఈ వాక్య భాగంలో మొత్తానికి ఆయన స్వాధీనంలో తీసుకుని మనందరినీ పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసంతో మనకు ఈరోజు దేవుడు ఏదైతే వర్తమానం ఇచ్చి ఉన్నారో అది మనకు అర్థమై జీవితంలో పాటించి దేవుని మహిమ కోసం బతుకుతాం అని చెప్పి యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకుందాం. ఆమేన్. పరిశుద్ధ ఇక్కడ చూడండి, స్క్రీన్ చూస్తే మీకు సగమే అర్థమవుతుంది, సగం కూడా అర్థం కాదు. అందుకని వినండి, ఫస్ట్ విని డౌట్ వస్తే స్క్రీన్ చూడండి. ఇప్పుడు మనకు అందరికీ తెలుసు, మన దగ్గర మీరు ఏ వర్షన్ వాడతారు బ్రదర్? ఎన్ఐవి. మీకు ఎన్ఐవి వాడతారు, మీరు ఎన్ఐవి, మీరు ఎన్ఐఎస్బి, మీరు సజీవవాహిని, అంతేనా? తెలుగు బైబిలే కదా సజీవవాహినా? ఏం బైబిల్? తెలుగు బైబిల్ ఒకటే కదా. మీరు దానియేలు ఇది మీరు చదువుతారు, బాగానే ఉంటాయి తేటగా. మీరు చదివేది బిఎస్ఐ. ఓకే, మీరు బిఎస్ఐ, ఎన్ఏఎస్బి, ఎన్ఐవి, మీరు కేజేవి. నేను దాదాపు ఎక్కడెక్కడ వచనములు కరెక్ట్గా మన మనసులకు అర్థమవుతుందో అది అన్నీ కూడా నేను తీసుకుంటాను. అన్ని వెర్షన్స్ నా దగ్గర ఉంది అనమాట, సాఫ్ట్ కాపీలో అన్ని వెర్షన్స్ ఉన్నాయి. మరి ఈ వెర్షన్స్ వచ్చేసి చూస్తే మనుషులు రాసిందేనా? క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మన చేతుల్లో ఉండే అన్ని వెర్షన్స్ కూడా మనుషులు రాసింది అంటే దానికి అర్థం ఉంది. ఏం అర్థం అంటే మూల భాష ఏదో ఒకటి, ఆ మూల భాష నుంచి వీళ్ళు తర్జుమా చేసి మన చేతుల్లో పెట్టారు కదా. ఇప్పుడు మనం తర్జుమా ట్రాన్స్లేషన్ తర్జుమా చేసిందని చదివితే ఇది మన దీన్ని అలాగ అర్థం చేసుకుని దీన్ని పాటిస్తే పర్వాలేదా? లేదు ఏదో పర్లేదండి, మూల భాషను కూడా అప్పుడప్పుడు మనం కలుసుకుంటే బాగుంటుంది, ఏది మంచిది? మనకు పూర్తిగా పరిశుద్ధ గ్రంథం పూర్తిగా అర్థం చేయాలి, అర్థం అవ్వాలి. దేవుడు ఏ ఉద్దేశంలో రాసి ఉన్నారో ఆ ఉద్దేశం మనకు కరెక్ట్గా అర్థం అవ్వాలి అంటే మనకి ఈ తర్జుమా చేసి మన చేతుల్లో ఉండే ఈ బైబిల్లో పూర్తిగా మనకి అర్థం చేసుకుంటామా? లేదు ఇక్కడ అర్థం అవ్వనింది మన మూల భాషల నుంచి కూడా తీసుకుంటే మంచిదా? తీసుకోవాలి కదా. ఇప్పుడు మనం దాదాపు చూస్తే ఓ 4 నెలల నుంచి మూల భాషలనే మనం ఏం చేస్తున్నాం, టచ్ చేస్తూనే ఉన్నాం కదా. మూల భాషల్లో మన చేతుల్లో తర్జుమా చేసిన దీంట్లో ట్రాన్స్లేటెడ్ వెర్షన్స్లో లేనిది కొన్ని విషయాలు మూల భాషలో చెప్పబడింది. అది మనకి అవగాహనకి దేవుడు తీసుకొస్తున్నారు. అప్పుడు మనకు అబ్బో ఇదే కదా నేను చదివాను, మరి ఇలా ఉందా అని మనకి ఆశ్చర్యపోతున్నాం. ఈరోజు మనకి దేవుడు మనకి ఇచ్చిన వర్తమానం సందేశం ఏంటి అంటే బైబిల్ గ్రంథంలో వచ్చేసి నిజం అంటున్నామే ఎలా చెప్తున్నాం? మన అందరికీ తెలుసు, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాబిచ్చిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం అని అందరికీ తెలుసు. మరి ఇది ఇంకా వాక్యమే ఏం చెప్పింది అని దాని లోపల లోతుగా వెళ్ళేటప్పుడు అప్పుడు మనం ఇంకా మోటివేట్ అవుతాం, స్ట్రాంగ్ అవుతాం. ఇంకొకరి దగ్గర మాట్లాడేటప్పుడు మనకి బాగా స్థిరంగా మాట్లాడతాం కదా. ఎలాగని చూద్దాం. మనం మాట్లాడేది వచ్చేసి రాసిన పరిశుద్ధ గ్రంథం, మూల భాషలో రాసిన పరిశుద్ధ గ్రంథం ఎవరు రాశారు? మనుషులేనా? రాసింది మనుషులేనా? ఈరోజు మన ఈ బైబిల్ పట్టుకుంటే మన చేతుండే బైబిల్ ఉంది, ఎవరు పట్టుకున్నా కానీ ఇంత పెద్దది ఉంది కదా. ఇది ఎంతమంది రాశారు తెలుసా? మొత్తానికి 40 మంది రాశారు. ఎంతమంది? 40 మంది. 66 పుస్తకంలో 40 మంది రాశారు. ఎన్ని? 66 పుస్తకంలో దాదాపు 40 మంది రాశారు. మరి మనుషులు రాసేటప్పుడు తప్పులు రావచ్చు కదా, రావచ్చా రాకూడదా? రావాలి యాక్చువల్గా కదా. ఎలాగైనా తీసుకోవచ్చు, కొన్ని విషయంలో కట్టి గ్రహించలేము, అలాగ
మన ఎవరి దగ్గర ఏ వర్షన్ తీసుకున్నా దాంట్లో తప్పే ఉండవు. అందుకని పరిశుద్ధ గ్రంథం చదివేటప్పుడు ఈ వెర్షన్ మంచిదా ఆ వెర్షన్ మంచిదా అని చూడొద్దు. దాన్ని చదవండి. అర్థమైందా? మరి ఆ పరిశుద్ధ గ్రంథం వచ్చేసి నిజమైన మన దేవుని బిడ్డలు పాటించేదని చూసుకోండి. ఎందుకంటే ఈరోజు చాలా తప్పుడు ఇది వస్తుంది. ఎందుకంటే సాతాను పని భయంకరంగా ఉంది, వస్తుంది అన్నమాట. అది లేకుండా చూసుకుంటే మిగతా అన్ని వెర్షన్లు మంచి వెర్షన్లే. మరి ఇప్పుడు ఈరోజు మన దేవుడు మనకి ఇచ్చిన సందేశం వచ్చేసి పరిశుద్ధ గ్రంథం తప్పు లేనిది అని. పరిశుద్ధ గ్రంథమే ఏం చెప్పింది అని చూద్దాం. చూడొచ్చా? ఎప్పుడైనా ఈ కోణంలో చూసామా? లేదు. అంటే ఈరోజు ఏదైతే వాక్య భాగం ఇచ్చి ఉన్నారో దేవుడు, దాంట్లో మనకి తెలిసిన కథలు ఉన్నాయి. అదే మనం ఆడబోతున్నాం. దాన్ని ఈ కోణంలో చూడబోతున్నాం. ఏది? పరిశుద్ధ గ్రంథం తప్పు లేనిది. పరిశుద్ధ గ్రంథం అసలు తప్పే లేదు, అది అన్ని కరెక్ట్గా ఉంది అని దేవుడు ఏదైతే ఎవరి ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా రాబిచ్చారో అదే పరిశుద్ధాత్మనే, ఆ దేవుడే ఇక్కడ గ్రంథస్థం చేసి ఉన్నారు. దీంట్లో తప్పు లేదు అని చెప్పేసి దేవుడే చెప్పి ఉన్నారు. చూద్దామా ఎలాగని? బైబిల్ గ్రంథం తీసుకోండి. దాంట్లో బైబిల్ వచ్చేసి అస్సలు ఒక్క తప్పు కూడా లేదు, తప్పు పట్టలేము. అలాగే ఇంతవరకు బైబిల్ గ్రంథంలో చెప్పబడింది ఏది కూడా జరగనింది అని ఏమీ లేదు. ఆ తర్వాత ఎప్పుడు తప్పుడుగా అది వెళ్ళింది లేదు. బాగా అర్థం చేసుకోవాలి. గ్రంథం ఏదైతే మన చేతిలో దేవుడు పెట్టి ఉన్నారో మనకి రక్షణ ఇచ్చి, అది ఎలాంటి గ్రంథం అంటే ఒక్క పదం కూడా అక్కడ తప్పుగా లేదు, ఒక అక్షరం కూడా తప్పుగా రాయబడలేదు. దానికి కారణం ఏంటి? అదే ఈరోజు మన సందేశం. బైబిల్ గ్రంథంలో ఉండే ఒక్క పదం కూడా తప్పుగా రాయబడలేదు అని చెప్పడానికి కారణం ఏంటి అనేది దేవుడు ఈరోజు మనకి స్థిరముగా బైబిల్ గ్రంథం ద్వారానే మనతో మాట్లాడుతున్నారు. ఏమని చూద్దాం. ఇప్పుడు మనం మాట్లాడినట్టుగా మూల భాషలు రాసిన గ్రంథం కానీ, లేకపోతే ఈరోజు మన చేతిలో తర్జుమాలు ఉండే ఈ గ్రంథం కానీ, ఏదైనా కానీ రాసింది మనుషులే కదా. మనుషులు రాసేటప్పుడు తప్పు జరగచ్చు కదా, జరగాలి, జరిగి ఉండొచ్చు. మరి మన గ్రంథం అని పరిశుద్ధ గ్రంథం మాడేటప్పుడు ఏ తప్పు జరగలేదు. ఎలా? మనుషులే రాశారు. ఎవరు? మొదటి 5 పుస్తకం రాసింది ఎవరు? మోసే రాశారు. మోసే మనిషే కదా. మోసే తప్పు చేసి ఉన్నాడా లేదా? బైబిల్లో తప్పు చేసి ఉన్నాడు. దేవునికి వ్యతిరేకించాడా లేదా? వ్యతిరేకించి ఉన్నాడు. మరి అన్ని తప్పులు చేసిన ఆయన పరిశుద్ధ గ్రంథం అలా రాసేటప్పుడు తప్పులు జరిగి ఉండొచ్చు కదా. మరి తప్పులు లేవు. దాని తర్వాత యెహోషువ మనిషినేనా? యెహోషువ పుస్తకం రాశారు. దాని తర్వాత ఇంకా మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి సాముయేలు, రెండవ సాముయేలు, ఇంకా అలా వెళ్తూ వచ్చేటప్పుడు అందరూ మనుషులే రాసినన్ని మనుషులే. మరి ఎలా రాయబడింది? దేవుడు ఎలా ఈ మనుషులను బాగా అర్థం చేసుకోండి. ఇది చాలా స్పెషల్ సందేశం అన్నమాట. ఎందుకంటే మనం ఒక దాదాపు 4 నెలలు ఒక భయం భీతితోనే మనం మాటలు విన్నాం, వాక్యం విన్నాం కదా. ఏం జరుగుతుందో ఏంటో, ఎండ్ టైమ్స్ చివరి రోజుల వర్తమానం విన్నాం. మరి ఈరోజు మనం మాట్లాడబోయేది పరిశుద్ధ గ్రంథం వచ్చేసి ఎంత తేటగా, ఎంత క్లారిటీగా, ఎంత పరిశుద్ధమైన ఒక పవిత్రమైన రీతిలో రాయబడింది. అది ఇంతమంది 40 మంది మనుషుల ద్వారా రాబిచ్చినా కానీ అది ఎలా తప్పు లేకుండా రాయబడింది అనేదే సందేశంగా దేవుడు ఇచ్చి ఉన్నారు. కొంచెం సీరియస్గా వినండి. ఓకే. ఇప్పుడు నేను ప్రశ్న వేసేటప్పుడు మీరు ఎవరో ఒకరు చెప్పారు. ఏం చెప్పారంటే అది ప్రవక్తల ద్వారా రాయబడింది అని చెప్పేసి. ఎవరు చెప్పింది? బాబురావు చెప్పారా? ఓకే. మీరు ఆన్సర్ చెప్పారు కదా, అదే నిజం. ఏం నిజం అంటే గ్రంథం మొత్తానికి ప్రవక్తల ద్వారానే రాయబడింది. ఇప్పుడు ప్రవక్తలు అనగానే మనం 2గా విభజించవచ్చు. ఏంటి అనేటప్పుడు మొదటిది పాత నిబంధన గ్రంథం రాసినప్పుడు ఉన్న ప్రవక్తలు, అలాగే ఇప్పుడు కొత్త నిబంధన. ఈరోజు మన ఫోకస్ అన్నీ కూడా పాత నిబంధన ప్రవక్తల గురించి మనం ఆడబోతున్నాం.
ఎవరు? ఈరోజు. ఇంకో రోజు దేవుడు కొత్త నిబంధనలు ఉండే ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళ గురించి సందేశం ఇస్తే అది కూడా మనం ధ్యానిస్తాము. బట్ ఈరోజు మన ఫోకస్ పాత నిబంధనలు ఉన్న ప్రవచనం ఎవరు చేశారో వాళ్ళ గురించే. దేవుడు మొత్తం గ్రంథంను, పరిశుద్ధ గ్రంథంను దేవుడు మొత్తాన్ని రాబిచ్చింది ప్రవక్తల ద్వారానే. ప్రవక్తలు పలికిన మాటలే. బాగా అర్థం చేసుకోండి. ఎవరు పలికింది? ప్రవక్తలు పలికిన మాటలే. అదే గ్రంథస్థం చేయబడింది. ప్రవక్తల ద్వారా పలకనింది ఏమి కూడా గ్రంథస్థం చేయబడలేదు. ఓకే, ఇప్పుడు మన ఫోకస్ ఎక్కడ పోయింది? దేవుడు మనుషుల ద్వారానే ఇవన్నీ రాబిచ్చారు అనే దీని నుంచి ఇప్పుడు మన ఫోకస్ ఎక్కడ పోయింది? ప్రవక్తల వైపు వచ్చింది. అంతేనా? ప్రవక్తల ద్వారానే రాబిచ్చింది. ప్రవక్తలు ఏదైతే ప్రవచనం చేశారో అదే రాయబడింది అనేటప్పుడు ఇప్పుడు మన ఫోకస్ ప్రవక్తలు. మరి ప్రవక్తలను దేవుడు ఎలా వాడుకున్నారు అని చూస్తే వాళ్ళు ఎలా ప్రవచనం చేశారు, అది ఎలా గ్రంథస్థం చేయబడింది అని మనకు తెలిసిపోతుంది. అంతే కదా? ఓకే, ఇప్పుడు ప్రవక్తల గురించి మనం మాట్లాడుకుంటాం. ప్రవక్త అంటే ఎవరు? ప్రవక్త అనేసి ఎవరిని చెప్తాము? ప్రవక్త అంటే ఎవరు? దేవుని చేత అభిషేకింపబడి ఎన్నుకోబడిన వ్యక్తి. మనం కాదా? మనం కూడా అలాగే. నన్ను కూడా ఎన్నుకున్నారు దేవుడు, నన్ను కూడా అభిషేకించారు. మిమ్మల్ని కూడా ఎన్నుకున్నారు, మిమ్మల్ని కూడా అభిషేకించారు. మరి మన ప్రవక్తలా? ముఖాముఖిగా చచ్చిపోతారు. దేవుని ముఖాముఖి చూసిన వాళ్ళు ఎవరు లేరు. ఇంతవరకు లేరు. మరి ఇక్కడ ఏదైనా చూద్దామా? ఒకరిని ప్రవక్త అని చెప్పాలంటే ఏంటి? ఒకరిని ప్రవక్త అని చెప్పాలంటే వాళ్ళకి రెండు విషయములు ఉండాలి. ఒకటి, వాళ్ళు దేవుని యొక్క దూత అయి ఉండాలి. ఏమై ఉండాలి? దేవునికి దూత అయి ఉండాలి. అంటే గాడ్స్ మెసెంజర్ అంటారు. దేవునికి దూత అయి ఉండాలి. ఇంకోటి, దేవుడు ఏదైతే సందేశం ఇస్తారో దాన్ని తీసుకెళ్ళి చెప్పేవాళ్ళగా ఉండాలి. ఈ రెండు విషయం ఎవరు చేస్తారో వాళ్ళు ప్రవక్తలు. అర్థమైందా? ఇప్పుడు చాలా సింపుల్. ఒకటి, దేవునికి దూత అయి ఉండాలి. అంటే దూత అంటే ఇప్పుడు మనం చూసాం కొత్త నిబంధనలో గబ్రియల్ గురించి మనకు తెలుసు కదా. గబ్రియల్ ఏం చేశారు? గబ్రియల్ ఎందుకు దేవదూత అంటాము? ఎందుకంటే దేవుడు అక్కడ ఒక సందేశం ఇచ్చారు, దాన్ని పట్టుకుని వచ్చారు. ముందు దేవుడు ఇచ్చిన సందేశంలో ఆయన పట్టుకున్నారు కదా. పట్టుకుని ఏం చేశారు? వచ్చి ఎవరు ఇవ్వమన్నారో ఆయనకి ఇచ్చారు. రెండు పనులు చేశారు. ఏం చేశారు? ఆయన దేవునికి మెసెంజర్గా వచ్చాడు ఆయన. ఇంకో పని ఏం చేశారు? దేవుడు ఇచ్చిన సందేశంను ఎవరికి తెలియపరచమన్నారో దేవుడు వాళ్ళకి అందించారు. ఈ రెండు పనులు. ఇప్పుడు ఈ రెండు పనులు చేసే వాళ్ళు అందరూ ప్రవక్తలా? అంటే దేవుడు ఈ పనుల కోసం కొంతమందిని ఏర్పరచుకుంటారు. ఏంటి? దేవుడు కొంతమందిని ఈ పని కోసం ఏర్పరచుకుంటారు. వీళ్ళు ప్రవక్తలు. ఇప్పుడు ప్రవక్తలు అంటే ఎవరైనా తెలిసింది కదా. ప్రవక్త అంటే అర్థం తెలిసింది. ఇప్పుడు చూద్దాం. ఇదే హగ్గాయి అనే పుస్తకంలో తీయండి. హగ్గాయి అనే పుస్తకంలో 1వ అధ్యాయంలో 13వ వచనంలో చెప్పబడింది. చదవండి, నేను కూడా చెప్తాను. అప్పుడు యెహోవా దూత అయిన, చూసారా ఏం చెప్పిందని? హగ్గాయి అనేది మనకు ఎవరైనా తెలుసు? హగ్గాయి అనే పుస్తకం రాసిన ఆయన అని మనకు తెలుసు. మరి ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నా అంటే, మరియు యెహోవాకు దూత అయిన హగ్గాయి యెహోవా తెలియచేసిన వార్తను బట్టి. ఆపండి. చూసారా రెండు విషయంలో వచ్చిందా? ఏమొచ్చింది? యెహోవాకు దూత అయిన హగ్గాయి, ఇంకా యెహోవా తెలియజేసిన వార్తను బట్టి. వార్త అంటే ఏంటి? మెసేజ్. ఒకటి సందేశం, ఇంకోటి యెహోవా దూత అని ఆయన పంపబడిన ఆయన. ఇక్కడ చూడండి, యెహోవా దూత అంటే ఏంటంటే, యెహోవా అనే దేవుడు, మన దేవుడు ఒకరిని పంపి ఉండాలి. ఒక ఉద్దేశం కోసం ఒక సందేశం ఇచ్చి దేవుడు ఒక వ్యక్తిని పంపితే వాళ్ళు ప్రవక్తలు అయ్యారు. అర్థమైంది? అప్పుడు ప్రవక్తలు రెండు పనులు చేస్తారు. మూడవది ఏంటి? వాళ్ళు దేవుడు పంపి ఉండాలి అని ఇక్కడ చెప్పబడింది. రెండు పనులు ఏంటి? ఒకటి, దేవునికి దూతగా వస్తారు.
దేవుని సందేశం తీసుకొస్తారు. ఎక్కడ చెప్పమంటారో అక్కడ చెప్తారు. మరి వీళ్ళు ఎవరై ఉండాలి? దేవుడు పంపబడిన వ్యక్తి అయి ఉండాలి. అదే ఇక్కడ ఇంకోసారి చదవండి. హగ్గయి 1:13. అప్పుడు యెహోవా దూతైన హగ్గయి యెహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినది ఏమనగా చాలు. ఇంకా చెప్పండి. నేను మీకు తోడుగా ఉన్నాను. అంటే హగ్గాయిని వాడుకుని, బాగా అర్థం చేసుకోండి, హగ్గాయి అనే వ్యక్తిని వాడుకుని దేవుడు ఒక సందేశం ఇచ్చి అది ఎవరికి తెలియపరచమన్నారో వాళ్ళకి తెలియపరిస్తే హగ్గాయి ప్రవక్త అయ్యాడు. ఇంకోసారి చెప్తా, మీరు ఎవరు వినట్లే సీరియస్గా. ఇంకోసారి చెప్తా. దేవుడు హగ్గాయి అనే ఒక మనిషిని వాడుకుని దేవుడు ఒక సందేశం ఇచ్చి ఆ సందేశంను వీళ్ళకి తెలియపరచు అని చెప్పేసి హగ్గాయి అనే వ్యక్తిని పంపించి తెలియపరిస్తే, దేవుడు పంపించి తెలియపరిస్తే హగ్గాయి ప్రవక్త అయ్యాడు. 3 జరిగింది. దేవుడు పంపారు, సందేశం ఇచ్చి ఉన్నారు, దాన్ని తీసుకున్నారు. ఈ సందేశంను మనిషి అయిన ఆయన ఏం చేశారు? దేవుడు పంపబడినారు కాబట్టి ప్రవక్త అయ్యి తెలియపరిచాడు. అంటే ఇక్కడ చూడండి, దేవుడు ఏదన్నా ఎవరైనా తెలియపరచాలంటే ఏం చేస్తున్నారు? ఒక మనిషిని ఏర్పరచుకుని ప్రవక్తగా చేసి సందేశం ఇచ్చి తెలియపరచమని చెప్తున్నారు. మరి ఇది మాత్రమే జరిగిందా? దేవుడు కూడా ఈ పని చేశారా? దేవుడు ఈ పని చేసి ఉన్నారు కదా. మన అబ్రహాం అంతా వస్తే, అబ్రహాం వరకు వస్తే దేవుడు పని చేసి ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఏం చేశారు? ప్రవక్తల ద్వారా మాట్లాడారు. ప్రవక్తల ద్వారా మాట్లాడే ముందు ఆయన ఏం చేశారు? ఆయనే దిగి వచ్చి మాట్లాడినట్టుగా మనం గ్రంథం చూపించింది. సరే, ఇప్పుడు ప్రవక్త అంటే ఏ మనిషి తెలిసింది. మరి దేవుడు పంపలేదంటే వాళ్ళు ప్రవక్తలు అవుతారా? అవరు కదా. యెరెమియా తీయండి. యెరెమియా 29:8-9 చదవండి. యెరెమియా 29:8-9 వెర్సెస్. యెరెమియా 29:8-9 చదవండి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞల చేతనైనను మీరు మోసపోకుడి. ఏమంటున్నారు ఆయన? అర్థమైంది కదా మీకు? అంటే ఇశ్రాయేల్ జనాంగం చూసి దేవుడు ఏం చెప్తున్నా అంటే, ఇశ్రాయేల్ దేవుడు చెప్తున్నారు, మీ మధ్యలో ఎక్కడంటే బబులోన్లో ఉండే వాళ్ళు, బబులోనుకు మధ్యలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి ఆయన ఏం చేయొద్దంటారట, మీ మధ్యలో మంత్రయజ్ఞాలు చేసే వాళ్ళను ప్రవక్తలని మీరు మోసపోవద్దు అని చెప్తూ, చెప్పండి. ప్రవక్తల చేతనైనను మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి. మీలో కలలు కను వారి మాటలు, ఇంకోసారి మీలో కలలు కను వారి మాటలు వినకుడి. మీలో కలలు కనేవారు మాటలు వినకుడి. వారు నా నామం బట్టి అబద్ధ ప్రవచనములను మీతో చెప్పుదురు. నేను వారిని పంపలేదు. ఇది ఇంపార్టెంట్. బబులోన్ మధ్య ఉండే ఇశ్రాయేల్ జనాంగంకు దేవుడు అక్కడ ఏం చెప్తున్నారు? వాళ్ళు కలలు కని ఏదో మాట్లాడతారు, వాళ్ళు అబద్ధ ప్రవక్తలు. ఎందుకు వాళ్ళు అబద్ధ ప్రవక్తలు అంటే, వాళ్ళను నేను పంపలేదు. దేవుడు పంపని వాళ్ళు ఎవరన్నా వచ్చి అంటే, ఈ రోజు ఉండే వాళ్ళకు కూడా దేవుని పిలుపు లేకుండా ఎవరన్నా వచ్చి బోధ చేసినా, ఆ వాక్యం గురించి మాట్లాడినా వినాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని పిలుపును అందుకోలేదు. దేవుడు పంపిస్తే వాళ్ళు వచ్చి చేయలేదు. అదే ఇక్కడ చెప్పబడింది. అభక్త ప్రవక్తలను నేను పంపలేదు అందని వాళ్ళు కలలు కని మాట్లాడే అభక్త దీని విషయంలో మీరు వినగుడి అని ఇక్కడ చెప్పబడింది. అది ఇంపార్టెంట్. సో ఇక్కడ 3 విషయములు మరి తేట గుర్తు చేసుకుంటాం. ఒకటి ఏంటి? ప్రవక్త అనే వ్యక్తి దేవుడు పంపబడాలి. దేవుడు పంపితే కానీ ఒక వ్యక్తి ప్రవక్త అవ్వలేడు. దేవుడు పంపేప్పుడు ఎలా పంపిస్తాడు?
దేవుడు సందేశం ఇస్తాడు. ఆ సందేశం ఇచ్చి ఆయనను దూతలాగా చేసుకుని ఆ సందేశంను ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పిస్తాడు. ఈ 3 విషయములు. ఒకటి, దేవుడు పంపించుండాలి. రెండవది, దేవునికి దూతగా రావాలి. దూత అంటే మెసెంజర్. దేవుడి సందేశమును మోసుకోవాలి. ఆ ఇచ్చిన సందేశం ఏం చేయాలి? ఎక్కడ చెప్పమన్నారో అక్కడ తెలియపరచాలి. ఈ 3 ఉంటే వాళ్ళు ప్రవక్త. ఇప్పుడు మీకు అర్థమైంది. సరే, ఇక్కడ చూడండి, ఇంకొక విషయం చూడండి. దేవుని సందేశం అని ఒకటి ఉంది కదా. ఏముంది? దేవుని సందేశం అని ఉంది కదా. ఎజెకియేలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2 నుంచి 9. ఎజెకియేల్ తీయద్దు, చదవద్దు, నేను చెప్తాను మీకు. ఎజెకియేలు రాసిన పత్రిక 13, 2 నుంచి 9వ వచనం వరకు మనం చూసుకుంటే అక్కడ ఏమవుతుందంటే, ఎజెకియేలు ప్రవక్తనేనా? ప్రవక్త కదా. ప్రవక్తలో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ఉన్నారు, తెలుసా? ఉన్నారు కదా. ఎవరెవరు పెద్ద ప్రవక్తలు? దానియేలు, ఎజెకియేలు, యెరెమీయా, ఐజయా, ఎలైజా, ఏలియా, వీళ్ళందరూ ప్రవక్తలే కదా. ఇంకా ఉన్నారు పెద్ద దానియేలు పెద్ద ప్రవక్త. వీళ్ళందరూ అంటే ప్రవక్తల పుస్తకములు 4 ఉంటుంది. ప్రవక్తలు రాసిన పుస్తకం, పెద్ద ప్రవక్తలు రాసిన పుస్తకం 4 ఉంటుంది. ఏంటది? ఐసియా, యెరెమీయా, దానియేలు, ఎజెకియేలు 4 ఉంటుంది. ఇంకా చిన్న ప్రవక్తలు 12 మంది ఉంటారు. చాలా ఉంటుంది. హగ్గాయి నుంచి ఇంకా అలా ఆమోసు, జకరియా, జఫానియా, మీకా, మలాకి, ఇలాగ 12 మంది ఉంటారు. అర్థమైందా? సరే, ఇప్పుడు ఎజెకియేల్ పెద్ద ప్రవక్త. పెద్ద ప్రవక్త అని ఎందుకు చెప్తారు? నేను ఐడియా ఉందా? పెద్ద ప్రవక్త చూస్తే దేవుడు చాలా కాలం వాళ్ళని వాడుకుని ఉంటారు. చాలా, ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుంటే, ఒక ప్రవక్త 4 రాజులను 5 రాజులను చూసుంటాడు. అంటే ఒక రాజు తర్వాత ఒక రాజు తర్వాత ఒక రాజు అలా చూసుంటారనమాట. వాళ్ళు చేసిన కార్యం కూడా చాలా గొప్పగా ఉంటారనమాట. వాడబడుట ఎక్కువ, దేవుని చేతిలో వాడబడుట ఎక్కువ. ఇప్పుడు ఎజెకియేలు 13, 2 నుంచి 9 వరకు చూస్తే ఎజెకియేలు ఏం చేస్తారంటే దేవుని యొక్క సందేశంను ఆయన తెలియపరుచుంటారు. ఆ తెలియపరిచింది ఎలా తెలియపరుస్తారు తెలుసా? దేవుడు ఇలా చెప్పారు అని చెప్పేసి ఆ తర్వాత మాట్లాడేది అన్నీ కూడా ఎలా ఉంటుందంటే ఆయన మాట్లాడినట్టుగా ఉంటుంది, ప్రవక్త మాట్లాడినట్టుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? దేవుడు మాట్లాడినట్టు ఉండదు, ప్రవక్తనే మాట్లాడినట్టుగా ఉంటుంది. చూద్దాం, మనం ఎలాగని చూద్దాం. ఇప్పుడు మనం చదవబోయే ఈ వచనంలో వచ్చేసి ఈ వచనంలో ఇప్పుడు చదవబోతున్నాము. ఈ వచనంలో మనం చదవబోయే దీంట్లో ఎలాగుంటుందంటే, బబులోన్లో వీళ్ళందరూ ఉండేటప్పుడు ఎజెకియేలు ప్రవక్త వచ్చేసి అక్కడ ప్రవచనం చేసి ఉంటారు. ప్రవచనం చేసింది ఎలా చేస్తుంటారంటే, ప్రవచనం సందేశం దేవుడు ఇస్తారు కదా. దేవుడు ఇచ్చిన సందేశం వచ్చేసి మాట్లాడేటప్పుడు ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు దేవుడిచ్చిన మాటలే మాట్లాడుతున్నా, ఉపదేశం చేస్తున్నా. ఉపదేశం చేసేటప్పుడు నేను ప్రతి మాట ఎలా మాట్లాడతాను? దేవుడు చెప్పింది అని ఉంటుంది. మరి ఇప్పుడు ఎజెకియేలు ఇప్పుడు 13, 2 నుంచి 9 వచనములు చూస్తే ఎజెకియేలు మాట్లాడినట్టునే ఉంటుంది. అంటే దేవుడు చెప్పిందనే ప్రవక్తలకు దేవుడు అలాంటి హక్కు ఇచ్చారు. అందుకని ఇప్పుడు మనం చదువుతాం కదా, దాంట్లో మనకు తెలుస్తుంది ఎజెకియేలు మాట్లాడినట్టుగానే ఉంటుంది. మరి అది దేవుడు ఇచ్చింది. అర్థమైందా? అంటే దేవుడు ప్రవక్తలను అలాంటి రీతిలో వాడుతున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? సరే, ఇప్పుడు చదవండి. ఎజెకియేలు 13, 2 నుంచి 9. ఎజెకియేల్ 13th chapter 2 to 9 verses. ఎజెకియేలు 13, 2 నుంచి చదవండి. నరపుత్రుడా ప్రవచించుచున్న ఇశ్రాయేలుల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనసు నచ్చినట్లు ప్రవచించు వారితో నేనిలాగూ చెప్పుచు యెహోవా మాట ఆలకించుడి. అంటే వాళ్ళ ఇష్టానికి
బాగా అర్థం చేసుకోండి. వాళ్ళ ఇష్టానికి ఇశ్రాయేల్ జనాంగం మధ్యలోనే ప్రవచనం చేసే వాళ్ళుగా ఇది చెప్పబడింది. చదవండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా చూడండి, ప్రతి మాట అర్థం చేసుకోండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా దర్శనమేమియు కలుగకున్నను స్వబుద్ధిని అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. వినండి ఏం చెప్తున్నారు ఆయన అంటే, దేవుని మాట తీసుకోకుండా ఇష్టానుసారంగా ప్రవచనం చెప్పి ప్రవచనం చేసే వాళ్ళకి శ్రమ అంటారు దేవుడు. వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు మాట్లాడేసి దాని ప్రవచనం అనుకుని దేవుడు మాటలని దేవుడి పేరు వాడుకుంటే అలాంటి వాళ్ళకి శ్రమ. ఇంకా ఇశ్రాయేలులారా మీ ప్రవక్తలు పాడైన స్థలములలో ఉండు నక్కలతో సాటిగా. ఆపండి. అర్థమైందా? తప్పుడుగా ప్రవచనం చేసే వాళ్ళను దేవుడు ఏం చెప్తున్నారు? ఎడార్లలో ఉన్న నక్కలకు, ఎడారిలో తిరిగిన నక్కలు ఎలా ఉంటది? అర్థమైందా? అలాంటి దానికి సమానంగా చెప్తున్నారు. ఇంకా యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిలిచినట్లు మీరు గోడల్లోనున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు. అంటే ఆయన ఏం చెప్తున్నారు? యెహోవా దినం అంటే ఎప్పుడు? తీర్పు దినం. యెహోవా దినం, తీర్పు దినం అందు మీరు ఇలాంటి పనులు చేస్తుంటే యెహోవా దినం, ఆ తీర్పు దినం ముందు మీరు ఎవరు కూడా దగ్గర రాలేరు. ఇంకా వారు వ్యర్థమైన దర్శనములు చూచి అబద్ధపు సోదె చూసి యెహోవా తమ్మును పంపకపోయినను అంటే వాళ్ళు ప్రవక్తలు కాదు కదా. యెహోవా దేవుడు పంపించలేని వాళ్ళు, పంపబడిన అంటే యెహోవా దేవుడు పంపించలేదు, అలాంటి వాళ్ళు ప్రవచనం చేస్తే వాళ్ళు ఎవరు కాదు? ప్రవక్తలు కారు. ఇంకా తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు. అంటే వాళ్ళు అభక్త ప్రవక్తలు. మరి వాళ్ళ ఇష్టాన్ని మాట్లాడుని వాళ్ళు ఏం చెప్తారంటే, నా పేరు వాడుకుని, ఎవరి పేరు? దేవుని పేరు వాడుకుని దేవుడే ఇది చెప్పారు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అది మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఇంకా నేను సెలవీయకపోయినను. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి గమనించాలి మీరు. ఇక్కడ నేను అని వచ్చింది కదా, ఇది నేను అనేది ఎవరు? దేవుడు. నేను అనేది దేవుడు. మరి దాన్ని చెప్పేది ఎవరు? ప్రవక్త. ఏమంటున్నారు? నేను అంటున్నాడు. ప్రవక్త నేను అంటే అది ప్రవక్తకి సంబంధించింది. మరి ఇక్కడ ఎవరి మాట చెప్తున్నారు? దేవుని మాట. దేవుడు నేను అని చెప్పిన మాటలను ప్రవక్త దేవుడు నేను అని చెప్పారని చెప్పలా. అర్థం చేసుకోండి. ఇక్కడ క్యాచ్ ఇదే. ఈ క్యాచ్ మీకు అర్థమైతే, ముడి అంటాం కదా, ముడి ఇక్కడ ఉంది. ఈ ముడి మీరు విప్పితే ఇంకా మీ మొత్తానికి అర్థమైపోతుంది. చూడండి, ఇంతవరకు మనం మాట్లాడింది దేవుడు చెప్పింది వచ్చేసి ఇప్పుడు ప్రవక్త ఏం చేస్తున్నారు? దేవుడి స్థానమును తీసుకుంటున్నాడు. అర్థం చేసుకోండి, ఇది పాయింట్. ఇక్కడ ప్రవక్త ఇక్కడ ఏం చేశారు? దేవుడి స్థానమును తీసుకుని ఏం చేస్తున్నాడంటే, ఆయన దేవుడు ఆ వ్యక్తుల ద్వారా ఎలా మాట్లాడతారో అలాగే ఇప్పుడు నేను అంటున్నారు ఆయన. ఇలాంటి నేను ఎన్ని వస్తుంది చూడండి. ఇప్పుడు చదవండి. నేను సెలవీయకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన ఎడల అబద్ధ ప్రవక్తలు అవుతారా అని చెప్తున్నారు దేవుడు. ఇది ఎవరు చెప్తున్నారు? ఎజెకియేల్ చెప్తున్నాడు. దేవుడు స్థానంలో దేవుడు మాట్లాడితే ఎజెకియేల్ చెప్తున్నారు. ఇంకా చెప్పిన ఎడల మీరు కనినది వ్యర్థమైన దర్శనము కాదా? మీరు నమ్మదగని సోదగాండ్రు అయితిరి కదా. కావున ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీరు ఉండండి. సెలవిచ్చుచున్నాడు అని చెప్పేసి ఇప్పుడు మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరార్థకమైన. మీరు ఇంకోసారి. కావున ప్రభువైన యెహోవా
ఇలా అన్నారు, మీరు మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని. ఎవరు మాట్లాడుతున్నారు? నేను మీకు విరోధిని అనేది దేవుడు చెప్పింది. ఇప్పుడు ఎసెకియేలు దేవుడు మీకు విరోధిని చెప్పలా. ఎసెకియేలు ఏం చెప్తున్నారు వాళ్ళ దగ్గర? నేను మీకు విరోధిని అంటే యెహోవా మాటను తీసుకుని సందేశం తీసుకున్నారు. చెప్పేది దేవుడు చెప్పినట్టేనే వాళ్ళే నేను మీకు విరోధిని అంటున్నారు. ఇంకా ఇదే ప్రభువగు యెహోవా వాక్కు, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మదగని సోదెగాండ్రైన ప్రవక్తలకు నమ్మదగని సోదెగాండ్రి అయిన ప్రవక్తలకు నేను పగవాడును. నేను ఎవరు? ప్రవక్త చెప్తున్నాడు నేను పగవాడును అంటున్నారు. మరి ఎవరు చెప్పింది? అది దేవుడు చెప్పింది. ఇంకా వారు నా జనుల సభలోనికి రారు. నా జనులు అని ఎవరు చెప్తున్నారు? ప్రవక్త చెప్తున్నారు. మరి యెహోవా మాట, యెహోవా చెప్పి ప్రవక్త చెప్తున్నారు. ప్రవక్త తన మాటగా చెప్తున్నారు. వారు నా జనుల సభలోనికి రారు. ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేరిన వారు కాకపోదురు. వారు ఇశ్రాయేలుల దేశములోనికి తిరిగి రారు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానని ఎవరు చెప్తున్నారు? దీని ఎజెకియేలు చెప్తున్నారు. నేను ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుందురు. అంటే ఇక్కడ అర్థం చేయాల్సింది ఒకటే సింపుల్ పాయింట్ ఏంటంటే, దేవుడు ఇచ్చిన సందేశం ఎజెకియేలు దేవుడు ఇలా చెప్పారు అని చెప్పేసి అక్కడితో ఆపేసి, ఆ తర్వాత దేవుడు ఏం చెప్పినారో దాన్ని తననే దేవుడు స్థానంలో ఉండి దేవుడు వాళ్ళతో మాట్లాడినట్టుగా అలాగే నేను నుంచి నేను నా వారు నా మనుషులు నుంచి అలా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ చూడండి, యెహోవా దేవుడు ఇచ్చిన సందేశంను యెహోవా పంపిన ఒక ప్రవక్త అయితే ఆ వాక్యములు ఆ వచనములు ఎలా వెళ్తుంది? జనులకు దేవుడి దగ్గర నుంచి వెళ్ళినట్టుగా వెళ్తుంది. మరి అబద్ధ ప్రవచనం చేసేవాళ్ళు అలా చెప్పరు కదా. ఎందుకంటే వాళ్ళు సోదులే చెప్తారు. రీజన్ ఏంటి? దేవుడు పంపలా, దేవుడు సందేశం ఇవ్వలా, దేవుడు వాళ్ళని ఏర్పరచుకోవాలా. క్లియరా? ఓకే. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూసుకుంటే 2వ రాజుల గ్రంథం 20 తీయండి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి 6 వచనములు. మొదటి వచనం నుంచి 6 వచనములు తీయండి. 2 Kings 20th chapter 1st verse to 6th verse. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా. ఈ స్టోరీ తెలుసా తెలీదా? తెలుసు, అందరికీ తెలుసు. ఇక్కడ చూడండి, ఈ స్టోరీలో మనం ఏం తెలుసుకోవాలి మాత్రం చెప్తాను. ఇప్పుడు ఈ స్టోరీలో రాజైన హెజకియా అక్కడ డెత్ బెడ్లో ఉంటాడు. మరణ పడకలు ఉంటారు కదా. మరణ పడకలో ఉంటే అప్పుడు అంటే ఇదే జబ్బు ఉంది అన్నమాట. ఓకే, ఈ జబ్బు వచ్చిన తర్వాత ఆయన ఇప్పుడప్పుడు అని అలా ఉండేటప్పుడు ఇప్పుడు దేవుడు ఏం చేస్తారు? ఎవరిని? ఐసేయా అనే ప్రవక్తను పంపించి ఏం చేస్తారు? సందేశం ఇవ్వమంటారు కదా. సందేశం ఇవ్వమంటే ఐసేయా వచ్చి ఏం చేస్తారు? వస్తారు, సందేశం ఇస్తారు. దేవుడు పంపారు. ఎందుకంటే ఐసేయాకి తెలియదు హెజకియా ఇలా ఉన్నారు, వెళ్ళి ఇలా చెప్పి తెలియదు కదా. వచ్చారు, దేవుని సందేశం తీసుకుని ఐసేయా వచ్చి హెజకియాతో ఏం మాట్లాడుతున్నారు అని మనం ఇక్కడ చూస్తే కదా, ప్రవక్త మాట్లాడుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు చూడండి. ఏం మాట్లాడుతున్నారు మనకు అనవసరం, బట్ ఎలా మాట్లాడుతున్నారు అది ఏ వచనం నుంచి చూడాలి అంటే 5 కాదు ఇక్కడ చూడండి మొదటి వచనం నుంచి చదవండి.
ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా రోగము కలుగక ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని. ఆపండి. ఏం చెప్తున్నారు ప్రవక్త? మరణ పడకలో ఉండే రాజు హిజ్కియా వచ్చేసి యెషయా అనే ప్రవక్త వచ్చేసి ఏం చెప్తున్నారు? నువ్వు మరణమవుచున్నావు బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటున్నారు. ఇలా మనకు చెప్తే ఎంత బాగుంటుంది కదా. నేను సీరియస్ చెప్తున్నాను. మీరు ఆలోచన చేయండి. దేవుడి దగ్గర నుంచి ఒక ప్రవక్త వచ్చి, దేవుడు పంపిన ప్రవక్త వచ్చి దేవుడి దగ్గర నుంచి సందేశం తీసుకు మనకు వచ్చి నీ బతుకు సరిలేదు, నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే ఎంత మంచి ఒక అలర్ట్నెస్ తెలుసా మనకి. ఆ తర్వాత ఎలాగుంటాం ఆలోచన చేయండి. ఇది అందరూ నెగటివ్గా తీసుకుంటారు, అయ్యో చచ్చిపోతాడు ఆవిడు అని చెప్పేసి. మరి చనిపోయే ముందు దేవుడు సందేశం ఇచ్చి ఇల్లు చక్కబెట్టుకునే అవకాశం ఇస్తున్నాడు కదా. ఇల్లు చక్కబెట్టుకోమని అవకాశం ఇస్తున్నారు. అలాంటి సందేశం మనకొస్తే చాలా మంచి విషయం. అంటే మన దేవునిలో ఏ స్థాయిలో ఉన్నాము, యేసు ప్రభు వారు పోలికలో వచ్చామా లేదా, ఎంత దూరంగా ఉన్నాము ఎంత దగ్గర ఉన్నామో తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు అదే కదా అక్కడ హిజ్కియాకి యెషయా చెప్పింది ఏంటి? నువ్వు మరణ పడకలు ఉన్నావు, నువ్వు చచ్చిపోతావు తెలుసు, మరి దాని ముందు నువ్వేం చేయాలి? ఇల్లు చక్కబెట్టుకో. అంటే నువ్వు దేవునికి కాస్త కూస్తా నువ్వు నచ్చి ఉన్నావు, అందుకని నీకు సందేశం వచ్చింది. నువ్వు కొంతన్నా దేవుని రాజ్యంలో ఏదో చేస్తున్నావు, దేవునికి నచ్చింది, అందుకని నీవు మరణం అవ్వే ముందు నువ్వు అన్నీ చక్కబెట్టుకుని దేవుని యొద్దకు చేరట్టుగా నీ జీవితం మార్చుకో అని చెప్పి సందేశం వచ్చిందా? ఓకే, చదవండి. యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా ఉండండి. 5 నుంచి చదవండి. ఇప్పుడు ఈ కథ చెప్తా. ఈయన చక్కబెట్టుకోమని చెప్పిన తర్వాత మీకు తెలుసు ఏమైంది. ఇప్పుడు హిజ్కియా ఓపెన్గా, అంటే అందరికీ తెలిసేట్టుగా ఆ పని చేయరు. ఏం చేస్తారంటే ఇక్కడ వినండి బాబులారా, ఇక్కడ చూడండి. అందరూ చూసేట్టుగా ఆయన ఏం చేయడు. ఏం చేస్తారు? హిజ్కియా ఈ మాట వినగానే గోడ వైపు ముఖం తిప్పుకుని ఏడుస్తాడు. ఏడిసి ఏం చేస్తా అంటే కొంత టైమే ప్రార్థన చేస్తారు. యెషయా చెప్పేసి వెళ్ళిపోతాడు. యెషయా ఏదైతే దేవుడు సందేశం ఇవ్వమన్నారో ఇచ్చేసి ఆయన బయలుదేరుతాడు. ఇక్కడ హిజ్కియా సైలెంట్గా ఈ పని చేస్తుంటే హిజ్కియా అరణ్మన అంటారు, ఏమంటారు? ప్యాలెస్ని ఏమంటారు? కోట అంటారా? ఓకే, కోట అనుకోండి. కోట ఇంకా దాటలా అంటే ఇంకా కట్టడ రూపంలో, కోట రూపంలో నడుస్తుంటే ప్రాకారం. మరి దేవుడు ఏం చేస్తారు? యెషయా మరి ఎల్లు, ఏమంటారు? మరి వెళ్ళి ఏం చెప్పు, వెనకెళ్ళి ఏం చెప్పాలి? నేను నీ ప్రార్థన ఆలకించుతిని, నీ ఏడుపుని నేను చూసి తిని అని ఉంటుంది. నీవు కన్నీళ్ళు విడిచి నేను చూసి తిని, అందుకని నీ ఆయుష్ కాలం ఇంకో 15 సంవత్సరములు పెంచాను అని చెప్పమని చెప్తారు. యెషయా చెప్తారు. చూసారు ఇక్కడ యెషయా వచ్చేసి, ఎందుకు ప్రభు అప్పుడే కదా వెళ్ళి చెప్పాను, మరెందుకు పెంచుతామని అడిగారా? ఎందుకు అడగలేదు? దేవుని ప్రవక్తలు ఎవరు కూడా దేవుని ప్రశ్నించరు. దేవుడు ఏదైతే సందేశం వాళ్ళు పెట్టిన్నారో అది వెళ్ళి చెప్పడం వాళ్ళ పని. ఇప్పుడు యెషయా మరి వెళ్ళి ఏం చెప్పారు? ఈ మరి చెప్పారు. ఇప్పుడు చూడండి ఇది ఎలా చెప్పారు. 5వ వచనం చదవండి. నీవు తిరిగి నా ప్రజలకు, అంటే యెషయాకి చెప్తున్నారు దేవుడు, తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా దగ్గర పోయి అతనితో ఇట్లనుము అని చెప్పింది దేవుడు. ఎవరికి? యెషయాకి. ఇంకా నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా వరకు దేవుడు యెషయాతో చెప్పారా? ఇప్పుడు యెషయా దీన్ని ఎలా చెప్తానని చూడండి. చెప్పండి. నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, విడిచింది చూచి తిని. ఎవరు చెప్తున్నారు? యెషయా చూశాడంట. చూసింది ఎవరు? దేవుడు. చూసారా ప్రవక్తల్ని ఎలా వాడుకున్నారు దేవుడు? నీవు కన్నీళ్లు విడిచింది చూచి తిని. ఇంకా నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఎవరు? యెషయా.
అంటే దేవుడు స్థానంలో. ఇంకా నేను నిన్ను బాగు చేసేదను. నిన్ను బాగా చేసేదని చెప్పింది ఎవరు? ఐసియా చెప్పింది. మాట ఎవరిది? దేవుడిది. ఇంకా మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు. ఇంకా 15 సంవత్సరముల ఆయుషము నీకు ఇచ్చేదను మరియు ఇచ్చేదను. చూసారా? ఇచ్చేదను ఐసియా ఇస్తున్నారు అక్కడ. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన, చూడండి, నా నిమిత్తమును, నా అనేది దేవుడు చెప్పేది ఐసియా. ఇంకా నా సేవకుడైన దావీదు నిమిత్తమును. చాలు. ఇప్పుడు చూసారా మీరు? ఇప్పుడు ఈ కథ మనకు ఎన్ని సంవత్సరం నుంచి తెలుసు? ఈ కోణంలో చూసామా? అక్కడ ప్రవక్తలను ఎంత గొప్ప స్థాయిలో పెట్టుకుని దేవుడు ఏదైతే చెప్పాలో దాన్ని అలాగే దేవుడు చెప్పినట్టుగా వాళ్ళ ద్వారా చెప్పిస్తున్నారు. సో ఇక్కడ దేవుని స్థానంలో ప్రవక్తలు ఉన్నారు అనేది అర్థం చేసుకోండి. దేవుని స్థానంలో ప్రవక్తలు ఉన్నారు. దేవుడు దానికి ఆ హక్కు ఇచ్చి ఉన్నారు. అది అంటే దేవుడు మాట్లాడినట్టు ప్రవక్తలు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఎప్పుడు మాట్లాడినా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ప్రవక్తలు అందరూ కూడా ఎప్పుడు మాట్లాడినా, దేవుని సందేశం మాట్లాడినా, దేవుడు అక్కడ నేరుగా ముఖాముఖిగా ఉంటే ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడారు. ఇప్పుడు మీరు దీని ముందు ఉన్న స్లైడ్లో చూస్తే ఆ ఐ అనేది నేను బ్లాక్లో పెట్టాను, హైలైట్ చేసి పెట్టాను. అది అన్ని దేవుడు. దాదాపు మొదట్లో ఒక ఎసెకియల్ 9 వచనంలో, తర్వాత 2వ రాజుల గ్రంథంలో ఒక 6 వచనంలో కూడా మొత్తానికి ఒక 10-12 చోట్ల ఐ ఐ ఐ ఐ అని పెట్టాను కదా. ఇవన్నీ దేవుడు. మరి ఇక్కడ దేవుణ్ణి ఏం చేస్తున్నారు ప్రవక్తలు? వాడే దేవుని స్థానం తీసుకుని దేవుడు ఉంటే ఏ మాట్లాడుతారో ఎలా అలాగే మాట్లాడిచ్చేట్టుగా దేవుడు ప్రవక్తలను వాడుకున్నారు అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏం మనం గమనించాలంటే, దేవుడు ఒక సందేశం ఇచ్చి, దేవుడు ప్రవక్తలకు ఒక సందేశం ఇచ్చి దీన్ని వెళ్ళి తెలియపరచండి అని చెప్పిన తర్వాత ప్రవక్తలు ఏది కూడా మీకు ఇప్పుడు దీంట్లో మీకు ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి, అనుభవం వచ్చి ఉండాలి. ఏమని? ప్రవక్తలు ఎవరు కూడా వాళ్ళ సొంత మాటలు పలకలేదు. అర్థమైందా? దేవుడు పెట్టిన సందేశం మాత్రమే దేవుడు చెప్పినట్టు అలా చెప్పేసి వెళ్ళిపోయి. ఇప్పుడు ఐసియా వచ్చేసి, ఐసియా హెసకియా దగ్గర ఇల్లు చక్కబట్టుకో, నువ్వు మరణించబోతున్నావు, నీ ఇల్లు చక్కబట్టుకో, దానికనే ఎక్కువన్నా చెప్పాడా? ఐసియా నువ్వు చెప్పినట్టు ఉందా అక్కడ? దేవుడు చెప్పమని అంతే. దేవుడు ఎలా చెప్పమన్నారు చెప్పేసి కాల్ చేసుకు వెళ్ళిపోయారు. మరి కాసేపు అక్కడ ఉండొచ్చు కదా, ఎందుకు ఉండలేదు? కొంచెం ముసలమ్మ ముచ్చట్లు అన్నీ చేసి ఉండొచ్చు కదా. అయ్యో హెసకియా నువ్వు బాగానే చేసావు కదా, దేవుడు ఎందుకు ఇవన్నీ అనే చెప్పారా? నథింగ్ డూయింగ్. ఏం పట్ల ప్రవక్త ఇచ్చిన పని ప్రవక్త ముగించుకుని వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతుంటేనే, అంటే చెప్పేసి వెళ్ళిపోతుంటే ఇక్కడ గోడ వైపు చూసి హెసకియా ఏం చేశారు? ప్రార్థన చేసి ఏడుస్తున్నాడు. వెంటనే దేవుడు ప్రార్థన ఆలకించి ఏం చేశారు? మరి ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. మరి వెనక్కి వెళ్ళు అంటున్నాడు. వెళ్ళిపోయాడు లోపల. వెనక్కి వెళ్ళు అంటే మరి వెళ్ళి చెప్పి కూడా నువ్వు ఎంత అదృష్టవంతవు హెసకియా అని చెప్పాడా ఐసియా? చెప్పాడా? దేవుడు చెప్పాడు. దేవుడు ఏం చెప్పమన్నా చెప్పేసి ప్లేస్ ఖాళీ చేసుకున్నాడు, స్థలం ఖాళీ చేసుకున్నాడు, అంతే. అది ఇక్కడ వచ్చిన విషయం. సొంతంగా వాళ్ళు ఏది కూడా చేయలేరు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మోసే 5 పుస్తకం రాశారు కదా, దాని పెంటాట్యూక్ అంటారు. అంటే పెంట అంటే 5 అనమాట, ట్యూక్ అంటే పుస్తకాలు, 5 పుస్తకములు. దాని హీబ్రూ భాషల తోరా అనేది హీబ్రూ భాషలో తోరా అంటారు. ఈ ఇంగ్లీష్ కొంచెం బాగా వచ్చిన వాళ్ళు టోరా అంటారు. ఈ హీబ్రూ భాష కొంచెం తెలిసిన వాళ్ళు వచ్చేసి తోరా అంటారు. తోరా అంటారు. తోరా అనేది. ఇప్పుడు చూడండి, నిర్గమకాండం 24:7. నిర్గమకాండం 24:7 చదవండి. అంటే ఎగ్జోడస్ 24:7 verse చదవండి. అతడు నిబంధన గ్రంథమును తీసుకుని అతడు అంటే ఎవరు? మోసే. ఇక్కడ మోసే అని చెప్పబడింది. ఓకే, అతను నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా అంటే మోసే, చూడండి, మోసే తన 5 పుస్తకములు ఎవరు రాసింది? మోసే రాసింది. మోసే రాసిన 5 పుస్తకములను తీసుకుని, అదే నిబంధన గ్రంథములు
దాన్ని తీసుకుని ఏం చేస్తున్నాడు ఆయన? ప్రజలకు వినిపింపగా దాన్ని చదివి చెప్తున్నాడు. ఏదైతే తను రాశారో, మోసే రాశాడో దాన్ని ప్రజలకు చదివి చెప్తుండేటప్పుడు చెప్పండి, వారు యెహోవా చెప్పినవన్నీ చేయిచు విధేయులమై ఉందుమనిరి. ప్రజలు ఏమన్నారు దాన్ని వినేసి? అన్నీ చేయొచ్చు. రాసింది ఎవరు? మోసే రాసిన 5 పుస్తకాల నుంచి ప్రజలకు వినిపించం చేస్తుంటే, మోసే చేస్తుంటే విన్న తర్వాత ప్రజలు ఏం చెప్పారు? యెహోవా చెప్పినవన్నీ. అంటే మోసే రాసింది ఏంటి? యెహోవా చెప్పింది. ఇప్పుడు మోసే ప్రవక్తనా కదా? దేవుడు పంపాడు, సందేశం ఇచ్చాడు, రాశాడు, వినిపిస్తున్నాడు, అంతేనా? ఇప్పుడు మోసే రాసింది వినేసి జనాలు ఏం చెప్తున్నారు? యెహోవా చెప్పినది విధేయులమై ఉందుమనిరి. దాన్ని మేము పాటిస్తూ విధేయులమై ఉంటాము అని అక్కడ విన్న జనాలకు అందరికీ ఏమని అర్థమైంది? యెహోవా దేవుడు రాసింది, దాన్ని మోసే వినిపిస్తున్నాడు. మోసే రాసింది కాదు. లేకపోతే జనాలు కూడా ఏం చెప్పలా? నువ్వు ఇప్పుడు చెప్పావు కదా ఇవన్నీ మేము పాటిస్తామని చెప్పలా. యెహోవా చెప్పినవన్నీ మేము విధేయులుగై ఉండి మేము పాటిస్తాము అని అక్కడ చెప్పి ఉన్నారు. అది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తే 2 క్రైటీరియాలు ఉన్నాయి. ఏంటి? ఒకరు ప్రవక్త అవ్వాలంటే 2 క్రైటీరియా. ఒకటి, వాళ్ళు దేవుడు పంపిన దేవదూతగా ఉండాలి. ఇప్పుడు మనం చూసిన ఉదాహరణలో ఈ ప్రవక్తలందరూ ఎవరు? ఎజెకియల్ కానీ, యెరెమీయా కానీ, ఐషియా కానీ, మోసే కానీ, నలుగురు కూడా దేవుడు పంపబడిన వాళ్ళే కదా. ఈ మోసేని ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడే. ఎక్కడో మావయ్య ఇంట్లో దాగి బతుకుంటే, దాగేనా తలదాచుకుని అక్కడ బతుకుతుంటే దేవుడు ఏం చేశారు? ఇక్కడ 40 సంవత్సరాలు ఉన్నారు దేవుడి దగ్గర, ఊరు లోపల ఉంటే అప్పుడు వాడుకోలే. ఎందుకు వాడుకోలేదు తెలుసా? ఎందుకంటే దేవుని కార్యములు అర్థం చేసుకున్న పరిపక్వతకి రాలేదు మోసే. అందుకని ఒకరిని చంపాడు, ఇంకోటి చెప్పాలని వెళ్ళాడు కదా. అందుకని ఆ పరిపక్వత కోసం ఎడార్లో ఏం చేశారు? గీదలు పశువులు మేపుతూ 40 సంవత్సరాలు నేర్పారు. గొర్రెలు మేపుతూ మిద్యాన్ ప్రదేశంలో మేపుతుంటే అక్కడ పరిపక్వత వచ్చింది. అప్పుడు దేవుడే వెళ్ళారనమాట. తీసుకొచ్చారా? ఇప్పుడు దేవుడు పంపించిన వ్యక్తిని తెలుసుకోవాలంటే ఇదే మాడాలి. ఆయనే ఏర్పరచుకున్నారు. వచ్చి ఏం చేశారు? సందేశం ఇచ్చారు. రా అంటే ఇంకా ఏదో మాట్లాడారు. మన సబ్జెక్ట్ అది కాదు. సో ఇక్కడ దేవుడు పంపించిన, దేవుడు సందేశం ఇస్తే ఇది మొదటి క్రైటీరియా. అయితే రెండవ క్రైటీరియా ఏంటి అంటే, మొదటి క్రైటీరియా దేవుడు పంపించిన దూత అయి ఉండాలి. రెండవ క్రైటీరియా ఏంటి? దేవుడే సందేశం ఇచ్చి ఉండాలి. దాన్ని తెలియపరిస్తే వాళ్ళు ప్రవక్తలు అవుతున్నారు అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. మూడవది మనం ఏం తెలుసుకున్నామంటే, ఏదైతే దేవుడు వాళ్ళకి పదములు అంటే సందేశం ఇచ్చినారో అది తప్పితే ఇంకోటి కొత్తగా వాళ్ళు ఏర్పరచుకుని మాట్లాడట్లేదు. అది అర్థమైంది కదా. వాళ్ళు సొంతంగా వాళ్ళు ఏదైతే విన్నారో దాన్ని సొంతంగా గ్రహించుకుని అర్థం చేసుకుని తర్వాత మాట్లాడట్లేదు. అంటే ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో అలా మాట్లాడట్లేదు. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, నేను మాట్లాడుతున్నా కదా. ఇది కొత్త నిబంధనలో దేవుని మాటలు అందించే వాళ్ళు పాటించే విధానం ఇది కదా. మరి పాత నిబంధనలో ప్రవక్తలను దేవుడు ఎలా వాడుకున్నాడు చూసారా? 3 విషయాలే. దేవుడు పంపబడిన వ్యక్తిగా ఉండి దేవునికి దూత అయి ఉండాలి. దేవుడే సందేశం ఇచ్చి ఉండాలి. ఆ సందేశమును వాళ్ళు ఏం చేయాలి? పదం మార్చకుండా ఏదైతే విన్నారో దాన్ని అలాగే వెళ్ళి తెలియపరచాలి. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఇంకోటి, ఏదైతే ప్రవక్త మాట్లాడాలో ఆ పదములు దేవుడు ప్రవక్త నోట్లో దేవుడే పెడతాడంట. ప్రవక్త నోట్ల దేవుడే పెడతారంట. దేవుడు పదములు పెడితే కానీ, ఆ పదాలు పెడితే కానీ వాళ్ళు ప్రవచనం చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే అబద్ధ ప్రవక్తల కింద లెక్కబడతారు. ఎందుకంటే దేవుడు ఆ పదాలను ఇవ్వాల. ఇప్పుడు ఒక వచనం ఉంది, ఓ వాక్యం ఉంది అంటే దాన్ని అలాగే దేవుడు వాళ్ళకి
దేవుడు వాళ్ళ నాలుక ఉందా, నాలుకలు పెట్టాలంట, పెట్టితే వాళ్ళు మాట్లాడతారంట. చెప్పాను కదా దేవుడు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఎప్పుడు ఏం ఆడాలో అది నేను నీ నోట్లో పెడతాను అని చెప్పారు కదా. అది ఇప్పుడు ఇది ఎక్కడ ఉంది అంటే ప్రవక్త నోటిని కంట్రోల్ చేసేది దేవుడే. ఇది బైబిల్ ఎక్కడన్నా ఉందా చూద్దాం, ఎక్కడుందని చూద్దాం. అది మనం బైబిల్ గ్రంథం ఏం చెప్పిందని చూద్దాం. చూడండి, ప్రవక్త నోట్లో పెట్టే మాటలు, ప్రవచనం చేసే వాళ్ళందరూ ప్రవక్త నోట్లో పెట్టే మాటలు దేవుడే పెడతారు అనేది సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండం ఇది కూడా మీకు తెలిసిన కథనే, ఈ స్టోరీ మీకు బాగా తెలుసు. సంఖ్యాకాండంలో బలాక్ తెలుసు కదా, తెలుసు. మరి ఈరోజు చూడండి, దేవుడు మన ఏదైతే సందేశం మాట్లాడుతున్నామో దానికి ఎలా దీన్ని వాడుకున్నారని చూద్దాం. సంఖ్యాకాండం 22:6 ఇది చెప్పబడింది. చదవండి, నంబర్స్ 22:6. సంఖ్యాకాండంలో 22వ అధ్యాయంలో 6వ వచనం చదవండి. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. ఈ సందేశం ఏంటంటే, ఎవరు రాజు పేరేంటి? బాలాక్ అనే రాజు ఎవరితో మాట్లాడుతున్నారు? బలాంతో తన ప్రజలను పంపించి, నువ్వు వచ్చి ఈ జనమును శపించు అంటే ఇశ్రాయేల్ జనాంగం వచ్చేసి ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చి వాళ్ళ వాగ్దాన భూమి వెళ్తుంటే మధ్యలో బలాక్ వచ్చేసి రాజుగా ఉండే ఆ ప్రదేశం వచ్చింది. ఇప్పుడు బలాక్ వాళ్ళని చూస్తున్నాడు. అంటే దగ్గర అక్కడ బయలుదేరినప్పుడు 6 లక్షల మంది కదా, 6 లక్షల మంది బయలుదేరి వస్తుంటే ఎలా ఉంటుంది? సో భయపడిపోయాడు. భయపడిపోయి ఏం చేయాలంటే, వీళ్ళు ఓడించాలంటే ఏం చేయాలి? నేరుగా వీళ్ళు ఓడించలేను, నాకు శక్తి చాలదు అని చెప్పేసి ఓ ప్రవక్త గురించి విన్నాడు. ఆ ప్రవక్త ఎవరు? యెహోవా దేవుని యొక్క ప్రవక్త. పేరేంటి? బలాము అనే ప్రవక్త గురించి విని తన ప్రజలను పంపించి, నేను ఇంత డబ్బులు ఇస్తాను, అంత సొమ్ము ఇస్తానని చెప్పేసి నువ్వు వచ్చి ఈ జనంలో వచ్చేసి నువ్వు శపించు అంటాడు. శపించండి ఎందుకు చెప్తున్నానంటే, అక్కడే ఆ వచనం చెప్తుంది, నువ్వు ఎవరిని శపిస్తావో వాళ్ళు ఏమవుతారు? శాపం కింద వస్తారు. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వాళ్ళకి ఆశీర్వాదం అందుతుంది. అంటే ఏమర్థం? దేవుని యొక్క ప్రవక్త. ఈ ప్రవక్తను దేవుడు ఏర్పరచుకున్నారు, దేవుడు పంపుతున్నారు. అలాగే ఈయన ఏ మాటలు మాట్లాడినా అది జరుగుతుంది. చదవండి, సంఖ్యాకాండం 22:6. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు. వారిని హతము చేయుటకు నేను బలం పొందుదునేమో బలము పొందుతునేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఎలయనగా నీవు దీవించువాడు. గమనించండి, నీవు ఎవరు? బలాము నీవు దీవించువాడు, దీవింపబడిననియు శపించువాడు శపించబడిననియు. అంటే నువ్వు శపిస్తే వాళ్ళు శపించబడతారు, నువ్వు దీవిస్తే వాళ్ళు దీవింపబడతారు. అంటే బ్లెస్ చేస్తే బ్లెస్ వస్తుంది, కర్స్ చేస్తే కర్స్ అవుతారు. అందుకని నువ్వు వచ్చి వీళ్ళందరినీ శపించు, వాళ్ళందరూ నేను వాళ్ళను గెలవందుకు అవకాశం ఉంది అని చెప్పేసి ఇక్కడ చెప్పింది. ఇప్పుడు దీనికి 22:38 22:38 తీయండి. 22:38 అదే సంఖ్యాకాండంలో చదవండి. అందుకు బిలాము ఇదిగో నీ యొద్దకు వచ్చి అంటే ఇప్పుడు దీని మధ్యలో బలాకు ప్రజలను పంపించి ఆ డీల్ అన్ని మాట్లాడి బలాముకు ఇప్పుడు ఆశ వచ్చింది. ఏమని? సొమ్ము ఎలాగైనా తీసుకొచ్చేద్దాం అని చెప్పేసి ఆశ వచ్చింది. దేవుడు మొదటిసారి వెళ్ళొద్దని, ఆ తర్వాత బలామును చెక్ చేయడానికి కోసం మరి వెళ్ళని చెప్పిన తర్వాత బలాం బయలుదేరి వచ్చి ఇప్పుడు చెప్తున్నాడు. ఎవరి దగ్గర? బలాక్ దగ్గర చెప్తున్నాడు, నేను వచ్చి తిని. ఆయన ఏమి ఏదైనాను చూసారా?
ఆయన ఏదైనను చెప్పుటకు నాకు శక్తి కలదా అంటే దేవుడు చెప్పనింది ఏదన్నా చెప్పడానికి నాకు శక్తి ఉందా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికేదనని బాలాకుతో చెప్పాను. ఇప్పుడు దేవుని నిజమైన ప్రవక్త ఎవరు? బలాము. మరి సొమ్ముగా ఆశపడి వాళ్ళు సభితో ఏదో పని ఇస్తున్నాడు, చేసి వచ్చేద్దామని వచ్చాడు. మరి వచ్చిన వ్యక్తి ఒకసారి శపించాలని దేవుడి దగ్గర మొరబెడుతున్నాడు. వాళ్ళు శపించాలని దేవుడి దగ్గర మొరబెడితే దేవుడు పెట్టిన మాటలేంటి? ఆశీర్వదించమని. అంతేనా? ఇప్పుడు దేవుడు పెట్టిన మాటలు తప్పితే ఇక్కడ ఏం చెప్తున్నాడు బలాము? దేవుడు నా నోట పెట్టిన మాటలు తప్పితే ఇంకోటి నేను పలకలేను అనేసాడు ఓపెన్గా. మరి సొమ్ముగా ఆశపడేవు కదా, నువ్వు చెప్పొచ్చు కదా. చెప్పలేడు. ప్రవక్త అనుకుంటే చెప్పలేడు. నిజమైన ప్రవక్త, దేవుడు పంపిన ప్రవక్త అయితే దేవుడు పెట్టిన మాటలు మాత్రమే వాడు పలుకుతాడు, ఇంకోటి పలకలేడు. అయిందా? ఓకే. ఇప్పుడు చూడండి, అదే ఇది సంఖ్యాకాండం 23:5 తీయండి, చదవండి. సంఖ్యాకాండం 23:5. యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పమనెను. అతడు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహన బలి యొద్ద నిలిచి ఉండెను. అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లా నేను ఆరాము నుండి ఉండండి. మన ముందే సరిపోయింది. ఇప్పుడు చూడండి 23:5లో దేవుడు ఏం చేస్తున్నారు? బలాముకు ఒక సందేశం ఇస్తున్నారు. దేవుడు ఇచ్చారా లేదా? సందేశం ఎవరు ఇస్తున్నారు? దేవుడు ఇస్తున్నారు. దేవుడు ఇస్తే దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తి ప్రవక్త. ఇచ్చేసి ఏం చెప్తున్నారు? బాలాక్ రాజు దగ్గర వెళ్ళి చెప్పు అని చెప్పేసి ఆ తర్వాత ఏం చెప్తున్నారు? గో బ్యాక్ టు బాలాక్ అండ్ గివ్ హిమ్ మై మెసేజ్. అర్థమైందా? నువ్వు తిరిగి వెళ్ళి నేను ఇచ్చిన సందేశం బాలాక్ ఇవ్వు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు పంపబడిన వ్యక్తి బలాము, దేవుడే సందేశం ఇస్తున్నాడు, దేవుని దూతగా దేవుడు పంపిస్తున్నారు. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు అందుకే చెప్తున్నారు, ఆయన ఏం చెప్తున్నారు? దేవుడు ఏదైతే మాట ఆ ప్రవక్త నోట్లో పెట్టారో అది చెప్తే ఇంకో మాట వాళ్ళ నోటి నుంచి బయటికి రాదు. అంటే దీనికి అర్థం ఏంటి అంటే, నిజమైన ప్రవక్త ఒక వ్యక్తి ఉన్నాడు అంటే, నిజమైన ప్రవక్త అంటే ద లార్డ్స్ మెసెంజర్, నిజమైన ప్రవక్త ఒక వ్యక్తి ఉన్నారంటే దేవుడు ఏం చేస్తారంట? దేవుడు చేసే పని ఏంటి అని చూస్తే ఇక్కడ వాక్యం చెప్పేది, దేవుడు సందేశం ఇస్తారా? దేవుడు సందేశం ఇచ్చేటప్పుడే పరిశుద్ధాత్మ దేవుని కుమ్మరింపు ఆ వ్యక్తి రూపంలో వస్తుందంట. బాగా అర్థం చేసుకోండి. ఇది ఆ రోజైనా ఈ రోజైనా ఒకటే. దేవుడు సందేశం ఒక వ్యక్తిలో ఎలా పెడుతున్నారు అంటే, ఇప్పుడు ఒకరిని ప్రవక్త చేయముందు వాళ్ళు నార్మల్ మనుషులే కదా. నార్మల్గా మనుషులుగా ఉండేటప్పుడు దేవుడు ఇప్పుడు ఏర్పరచుకున్నారు. ఏమని ఏర్పరచుకున్నారు? ఇతను నేను వాడుకోబోతున్నాను నా పని కోసం అని ఏర్పరచుకుంటే ఇప్పుడు ఏం జరగాలి? దేవుడు ఆయనను పంపించాలి, ఒక సందేశం ఇవ్వాలి. ఆ సందేశంను వీళ్ళు ఏం చేయాలి? తీసుకెళ్ళి ఎక్కడ చెప్పమన్నారో దేవుడు అక్కడ చెప్పాలి, తెలియపరచాలి. ఇప్పుడు దానికి జరిగే ప్రాసెస్ ఏంటి అంటే, దేవుడు ఏర్పరచుకునేటప్పుడు ఏదైతే సందేశం ఇవ్వాలని అనుకున్నారో ఆ క్షణం నుంచి, దేవుడు ఏ క్షణం నుంచి సందేశం ఈ వ్యక్తి వెళ్ళాలని అనుకున్నారో ఆ క్షణం నుంచి ఆ శరీరధారిగా ఉన్న ఆ వ్యక్తి ఉన్నాడు కదా, ఆయన రూపంలో వెళ్ళేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు ముందుగా కుమ్మరింప చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆయనతో వచ్చిన తర్వాత ఈ సందేశం ఆయన వెళ్తుంది. అంటే ఒక్కసారి తండ్రిని దేవుడు నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ వ్యక్తిని ఏర్పరచుకున్నాను ఈ సందేశం కోసం, ఈ పని కోసం అని అనుకున్న తర్వాత మొత్తానికి ఆ వ్యక్తి ఎవరి కంట్రోల్కి వెళ్ళిపోతున్నాడు? పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్కి వెళ్ళిపోయి, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ఆ కంట్రోల్లో ఉండేటప్పుడే తండ్రి అనే యెహోవా దేవుడు మాట్లాడే మాటలు అని వినిపిస్తుంది. దానే పట్టుకుని అలా వెళ్తున్నాడు. ఇప్పుడు బలాం స్టోరీలో చూడండి, బలాంలో బయలుదేరి అక్కడ వెళ్ళే వరకు ఏమి జరగల, మనిషిగానే ఉన్నాడు. బలాం మనిషిగానే ఉన్నాడు. కొంచెం లోతు చూడండి.
బలాం మనిషినే ఉన్నాడు. మరి బలాక్ వచ్చి శపించినప్పుడు ఆల్టర్నేట్ కడతాడు. కట్టిన వెంటనే ఏం చేస్తాడు? అలాగా వెళ్తాడు. ఏది? దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఏమి జరుగుతుందంటే, ఆ దేవుని ప్రార్థన చేసిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు, ఎందుకంటే ప్రవక్త కాబట్టి పరిశుద్ధాత్మ కుమ్మరింపబడి జరుగుతుంది. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగగానే ఇప్పుడు వీళ్ళు ప్రవక్తలు ఏం చేస్తారంట? ఓపెన్ ఐ ట్రాన్స్ అంటాం. అంటే కళ్ళు తెరవగా వాళ్ళు చూస్తారు. అక్కడ కళ్ళు తెరవగా దర్శనం చూస్తారు. కళ్ళు తెరవగా దర్శనం చూసి ఏం చేస్తారంటే, అక్కడ దేవుడు మాట్లాడేది ఆ స్వరం అలా తీసుకుని అదే పరిశుద్ధాత్మ కుమ్మరింపులో అలాగా ఉండి ఎక్కడ తెలియపరచాలో వాళ్ళకి తెలియపరుస్తారు. అర్థమైందా? ప్రవక్త అనగానే మామూలు వ్యక్తి కాదు. ప్రవక్త అనగానే ఎందుకు దేవుడు అతను నోటిన పెట్టిన మాటలు మాత్రం పలుకుతున్నారంటే వాళ్ళ వశం లేదు, వాళ్ళు దేవుని వశంలో ఉన్నారు. పూర్తి దేవుని వశంలో ఉండి వాళ్ళు వాడబడుతున్నారు. అది అయ్యేవరకు, ఆ పని అయ్యేవరకు వాళ్ళు దేవుని వశంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపులో ఆయన కంట్రోల్లోనే ఉన్నారు వాళ్ళు. అందుకని వాళ్ళు ఇంకోటి చెప్పలేరు. మరి ఇదేమి జరగలేదంటే అబద్ధ ప్రవక్త అవుతాడు. దేవుడు పంపలేదు, దేవుడు సందేశం ఇవ్వలేదు, దేవుని దూతగా లేదు, వీళ్ళు ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పమని దేవుడు చెప్పలేదు. ఏం దేవుడికి లేదు కాబట్టి వీళ్ళు దేవుని సంబంధులు కాదు. వీళ్ళ ఇష్టానికి వీళ్ళు ఏం చేస్తారు? ఏదో కలలు కనేసి వీళ్ళు వచ్చేసి పలుకుతుంటారు, దేవుని పేరు వాడుకుంటారు. అది ఇప్పుడు ఈ ప్రాసెస్ తెలిసింది కదా. మొత్తానికి దేవుడు ఓ ప్రవక్తను వాడుకోవాలి, ఓ వ్యక్తిని ప్రవక్తగా వాడుకోవాలి అంటే ఇక్కడ దేవుడు చేసే పని ఏంటి? మొత్తానికి వాళ్ళ శరీరం, హృదయం, నాలుక, బయటలో వచ్చే పదాలు అన్నీ దేవుని కంట్రోల్లోనే ఉంది. దేవుని కంట్రోల్ లేకపోతే ఎవరు కూడా ప్రవక్తలు అవ్వలేరు. అది ఇప్పుడు సంఖ్యాకాండం 24:2 తీయండి. సంఖ్యాకాండం 24:2. బిలాము కన్నులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండుట చూచినప్పుడు దేవుని యొక్క ఆత్మ, చూసారా, దేవుని యొక్క ఆత్మ అతని మీదకి వచ్చెను. చూడండి, ఇప్పుడు ఆయన బలాక్ చెప్పాడు, బెలాము విన్నాడు సొమ్ము ఆశపడి. ఇప్పుడు ఇశ్రాయేల్ వచ్చేసి 12 గోత్రం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ అలా వచ్చి ఉండేది చూస్తున్నాడు. ఇప్పుడు శపించాలి, ఎందుకంటే బలాక్తో ఉడன்பడిక అదే కదా, ఈ ఉడன்பడికలో శపించాలని వాళ్ళు చూస్తున్నాడు. చూసేటప్పుడు ఇప్పుడు ఏమైంది? దేవుడు ఏం చేస్తున్నారు? పరిశుద్ధాత్మ కంట్రోల్ రూపంలో తీసుకొస్తున్నారు. ఇంకా గనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లా నేను బేయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి కన్నులు. దేవోక్తి అంటే దేవుని మాటలు. బాగా అర్థం చేసుకోండి. దేవోక్తి అంటేనే అది దేవుని స్వరం, దేవుని మాటలు. దేవోక్తి కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి అంటే దాని ఏమర్థం అంటే దేవుని దర్శనంలో చూస్తున్నాడు, కళ్ళు తెరవబడి చూస్తున్నాడు, అప్పుడు దేవుడు మాట్లాడుతున్నారు. అంటే పదములు పెడుతున్నారు, పదములు చెప్తున్నారు, దానే బయటికి చెప్పమని. ఇంకా ఇప్పుడు చూసారా, సంఖ్యాకాండం 24:2 చదివాము, సంఖ్యాకాండం 24:4 కూడా చదివాము. ఇప్పుడు 16 చదువుతాం. చదవండి. దేవవాక్కులను వినిన వాని వార్త వినినవాని వార్త అలా చదవండి. వినిన వార్త అని చదివితే అర్థం ఏంటి? టైం అవుతుంది. వినినవాని వార్త మహోన్నతిని విద్య ఎరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందెను. చూసారా, కళ్ళు తెరచబడే. అంటే ఇప్పుడు చూడండి, సంఖ్యాకాండం 24లో 2వ వచనం చదువుకున్నాం, 4వ వచనం చదివాం, 16 చదువుకున్నాం. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే 2:2:4 కదా, 4:4 16 ఈసీ గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. ఈ సందేశం మీరు గుర్తుపెట్టుకోవాలంటే 2వ వచనం, 4వ వచనం, 16వ వచనం, 2:2:4, 4:4, 16 కదా, అది అలా గుర్తుపెట్టుకోవచ్చు ఈసీగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ సంఘటనలో ఏం జరిగింది? ఈ సంఘటనలో
బలాము ఇశ్రాయేల్ జనాంగం చూస్తున్నాడు, శపించడానికి చూస్తున్నాడు సొమ్ము ఆశపడి. మరి అక్కడ వాళ్ళు చూడగానే తండ్రిని దేవుడు ఏం చేశారు, పరిశుద్ధాత్మ దేవుని పంపించి మొత్తాన్ని బలామును తన కంట్రోల్లో తీసుకుని ఏం చేస్తున్నారు, కళ్ళు తెరవబడి ఉండగా దేవుడు మాట్లాడుతున్నారు. ఆ పదములే బలాకుకి బయటలో చెప్పేది బలాము. ఇది ఒకసారి జరిగింది. అప్పుడు బలాకు కోపం వస్తుంది. నువ్వు నాకు సపోర్ట్ చేయమనే కదా రమ్మన్నాను, నువ్వు వాళ్ళని ఆశీర్వదించడం ఏంటి అని చెప్తే, మరి ఉండి ఇంకోసారి కనుక్కుంటాను చెప్పి ఇంకోసారి వస్తాడు. ఎందుకంటే అక్కడ సొమ్ము ఆశపడి వేరేం కాదు అక్కడ. ఇంకోసారి వచ్చి అలాగే చూసేటప్పుడు ఇంకోసారి పరిశుద్ధాత్మ కుమ్మరింపు. దేవుడు కళ్ళు తెరవబడి ఇక్కడ చూస్తుంటాడు. వీడికి మాత్రమే తెలుసు, ఎవడికి బలాముకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఇంకోసారి దేవుడు ఏం చేశారు, ఆశీర్వాదమే చేయమన్నారు, ఆశీర్వదించాడు. అప్పుడు కోపం వస్తుంది. ఎవరికి, బలాకు కోపం వస్తే అప్పుడు బలాం చెప్తారు ఓపెన్గా. బలాకు ఏం చెప్తారు, గట్టిగా చెప్తాడు అనమాట. నా ఇష్టం కాదు బాబు, ఇలాగే చెప్తాడు. ఇది నా ఇష్టం కాదు, నేను ప్రవేశించాలంటే ఆయన నాకు చెప్పిందే నా నోట్లోండి బయటలో పడుతుంది, ఇంకోటి ఏ మాటలు రావు. ఈ బాటుగా మీకు ఈరోజు సందేశం మొత్తానికి అర్థమై ఉండాలి. ఈరోజు సందేశం ఏంటి, మనకి దేవుడు ఇచ్చిన సందేశం ఏంటి? పరిశుద్ధ గ్రంథం నిజమా కాదా? పరిశుద్ధ గ్రంథం దేవుడు రాపిచ్చారా లేదా? పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మ దేవుడు రాశారా లేదా? అంతేనా? ఇప్పుడు అర్థమైందా? అంటే ప్రవక్తలకు వచ్చాము. ఎందుకంటే దేవుడు పాత నిబంధనల ప్రవక్తల ద్వారానే పలికించాడు. ఒకటి ఆయన దాంట్లో మాట్లాడింది, దాంట్లో మనకి ఏ సందేహం ఉండదు. ఏమైనా సందేహం ఉంటుందా? యెహోవా దేవుడు వచ్చేసి అబ్రహాంతో మాట్లాడంటే మాట్లాడారు అంతే. మాట్లాడి ఉంటారంటావా అని అంటావా? అనవు కదా, అనవు. ఆదాంతో రోజు సాయంత్రం వచ్చి ఆయన మాట్లాడింది నిజమా కాదా అని మనం ఆ డిస్కషన్గా వెళ్ళాం. ఎందుకు వెళ్ళామంటే అది దేవుడే మాట్లాడారు కాబట్టి వెళ్ళాం. మరి ప్రవక్తలు అని చెప్పేటప్పుడు మనుషులు కదా అని మనకు సందేహం వస్తుంది. మరి ఇప్పుడు ప్రవక్తలు ఏమయ్యారు? ఇక్కడ ప్రవక్తలు దేవునిలో పప్పట్లయ్యారు. ఏమయ్యారు? మీరు ముందు రోజుల్లో ఒక షో చూసింటారేమో తెలియదు నాకు. దాన్ని బొమ్మలు అట్టమంటారు తమిళ్లో, తెలుగులో ఏం చెప్తారేమో తెలియదు. ఏంటి? తోలు బొమ్మలా? అంటే ఒక స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ వెనకాల వీళ్ళు బొమ్మలన్నీ చేసి పెట్టుకుంటారు. బొమ్మలకి చేతి, కాలుకి, తలకి అన్నిటికీ తాడులు కట్టి ఉంటారు. ఒక వ్యక్తే కూర్చుంటాడు, తెలుసా మీకు? ఒక వ్యక్తే కూర్చుని అతనే మాట్లాడతాడు, తెలుసా మీకు? అతనే మాట్లాడతాడు. ఇక్కడ ఊపిది కూడా అతనే చేసుకుంటాడంట. ఎందుకంటే అతనే మొత్తం స్టోరీ తెలుసు. ఇది ప్రవక్తలందరూ ఏమవుతారు? దేవుని కంట్రోల్లో పప్పట్లు అవుతున్నారు, ఆ తోలు బొమ్మలు అవుతున్నారు వాళ్ళు. అంటే దేవుడు స్ట్రింగ్స్ అన్నీ ఏం చేస్తున్నారు? స్ట్రింగ్స్ అన్నీ అన్ని వేళ ఆయన పట్టుకుని వీళ్ళు ఏం ఆడాలి, ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి, ఇవన్నీ దేవుడే చూసుకుంటున్నాడు. అదేనమాట. ఇప్పుడు చూడండి, ఇది ప్రవక్తలను ఇలా దేవుడు వాడుకుంటే, ఒక్కసారి ఒక ప్రవక్త ఏమైనా తప్పుగా ప్రవచనం చేసిరే అనుకోండి, ఏమైపోవాలి? ఆలోచన చేయండి. ఒక్కసారి ప్రవక్త తప్పుడుగా ప్రవచనం చేస్తే వినేవాళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు ఉదాహరణ తీసుకుందాం. ఐసియా పెద్ద ప్రవక్త, గొప్ప ప్రవక్త. ఎజెకియేల్, యెరెమియా కదా, వీళ్ళందరూ చాలా పెద్ద. దానియేలు, వీళ్ళందరూ పెద్ద పెద్ద ప్రవక్తలు. సామ్యుయేలు, ఇంకా మోసే, వీళ్ళందరూ, దాని ముందున్న వాళ్ళందరూ, వీళ్ళు ఎవరినా ఒకరు ఇప్పుడు మామూలుగా దేవుడిచ్చే ప్రవచనం కాకుండా మధ్యలో ఒకటి వాళ్ళు ఇష్టని వాళ్ళు చెప్పొచ్చు కదా. అలా ఒకసారి చెప్తే ఏమైపోతుంది? వినేవాళ్ళు దాన్ని దేవుడి మాట అని తీసుకుంటారు. ఇప్పుడు అదే కదా చదివాం, దేవోక్తి అన్నాం కదా. దేవోక్తి అంటే దేవుడి మాట. ఇప్పుడు వాళ్ళు ఈ దేవోక్తి కింద తీసుకుంటే ఆలోచన చేయండి ఒక విషయం, జనాలు ఏమైపోవాలి? అలాగే పాటిస్తారు వాళ్ళు కదా. మరి దానికి అలా ఎవరన్నా చేస్తే దానికి దేవుడిచ్చే శిక్ష ఏం తెలుసా? మరణం, అంతే, ఇంకోటి లేవు. పాప క్షమాపణం ఏమి లేవు, డైరెక్ట్గా మరణం అంతే. అందుకని వాళ్ళు ఆ పనులు చేయకూడదు. ఎందుకంటే దేవుని స్థానంలో నిలబడి దేవుడు ఏదైతే ఉంటే ఎలా చెప్తారో అలాగే చెప్పే ఆ ఒక అర్హత ఇచ్చున్నారు దేవుడు. అందుకని ఆ పనులకు మాత్రం దేవుడు ఏం చేయలేదు, వాళ్ళ ఇష్టాన్ని మాడట్టుగా ఏమి కూడా పెట్టలేదు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 18:20 తీయండి. డ్యూట్రానమీ 18th chapter 22 20 నుంచి 22 వరకు. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం
20 నుంచి 22 వచనములు. 20, 21, 22 చదవండి. అంతేకాదు ఏ ప్రవక్తయు అహంకారంతోని నేను చెప్పుమని తన ఆజ్ఞాపించని మాటను నా నామము చెప్పును ఇతర దేవతల నామమును చెప్పును ఆ ప్రవక్తయును చావవలను. దేవుడు చెప్తున్నారు. ఏమంటున్నారు? నా నామం పైన, అంటే నా పేరు వాడుకుని ఎవరన్నా ఇలా దేవుడు చెప్పారని చెప్పినా గానీ, లేకపోతే ఇతర దేవుళ్ళు, అంటే వాళ్ళు అనుకుంటున్నారు కదా, ఇతర దేవుళ్ళు అంటే ఎవరు లేరు, మరి వాళ్ళు అనుకుని చేస్తున్నారు కదా, ఆ దేవుళ్ళు ఇలా చెప్పారని ఎవరన్నా చెప్తే వాళ్ళకి శిక్ష ఏంటి? వాళ్ళు చావవలను. మరణమే వాళ్ళకి శిక్ష, ఇంకోటి లేవు. చదవండి ఇంకా. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేము ఎట్లు తెలుసుకొనగలమని మీరు అనుకొనిన ఎడల ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడూ నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవక్త అహంకారము చేతనే గాని చెప్పిన గనుక దానికి భయపడవద్దు. అర్థమైందా ఇప్పుడు? అంటే యెహోవా చెప్పింది అని మేము ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు జనాలకు వచ్చేసి సందేహం వస్తుంది కదా, అబద్ధ ప్రవక్త ఎవడు, నిజమైన ప్రవక్త ఎవడని తెలియదు కదా వాళ్ళకి. నేను ప్రవక్త అని చెప్పి ఎవరినో వచ్చి మాట్లాడితే నమ్ముతారు వాళ్ళు. ఎందుకంటే ప్రవక్త అంటే దేవుడు అంత ఒక ఘనమైన ఒక స్థానం ఇచ్చి ఉన్నారు. ఇప్పుడు అబద్ధ ప్రవక్త అనేది మాకు ఎలా తెలుసుకోవాలి అని జనాలు అడిగితే వాళ్ళకి సమాధానం దేవుడు ఏం చెప్తున్నారంటే, ఎవరన్నా ఒక ప్రవక్త ప్రవచించి నా పేర్ల ప్రవచించి అది జరగకపోతే, అర్థమైందా? ఏదన్నా జరగలేదు అంటే అది నా మాట కాదని మీరు అర్థం చేసుకోండి. అంటే దేవునికి ఎంత పౌరుషం చూసారా? దేవునికి ఎంత పౌరుషం చూడండి. నేను మాట్లాడితే అది జరుగుతాయి, జరగనింది నేను మాట్లాడలేదు, నేను మాట్లాడితే అది జరుగుతాయి, నేను జరగనింది అది నేను మాట్లాడింది కాదు, అది అబద్ధ ప్రవక్త. అది వాళ్ళ అహంకారంతో, వాళ్ళ సొంత దర్శనములతో, వాళ్ళ సొంత ఆలోచన ప్రకారం, లేకపోతే ఇతర దేవతల పైన వాళ్ళు ఏదో మాట్లాడుకుని వాళ్ళు చేస్తున్నారు. అది జరగదు. జరగనిందన్నీ అలా జరుగుతుంది. కానీ జరిగితే అది నేను నా ప్రవక్తను పంపి నేను ఇచ్చిన సందేశమే, అది జరుగుతాయి అని చెప్పేసి. అంటే అలా చెప్పే వాళ్ళు ఏం చేయాలి అంటే, దేవుడు ఏం చెప్తున్నారు తెలుసా? రాళ్లతో కొట్టి చంపేయండి అంటున్నారు. అబద్ధ ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపేయండి అంటున్నారు. ఓకే, ఇప్పుడు ప్రవక్తలు అనగానే వాళ్ళు పడిపోని వాళ్ళే కదా, తప్పు చేయని వాళ్ళే కదా. నిజమైన దేవుని ప్రవక్తలు అంటే ఇంతవరకు ఎలా చూసాము? దేవుడే కంట్రోల్లో తీసుకుని పరిశుద్ధాత్మను కుంభరింపచేసి దేవుడు పదములు పెట్టి ఇక్కడ వెళ్ళి చెప్పు, వీళ్ళ దగ్గర వెళ్ళి చెప్పు అని చెప్తే ఈ పని చేసేది ఎవరు? దేవుడు కంట్రోల్లో చేస్తున్నారు. వీళ్ళు పడిపోతారా అంటే దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు పడిపోరు కదా. ఎందుకు పడిపోరు? దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళు పడిపోరు కదా. మరి వీళ్ళే దేవుని ఏర్పాటును బయటికి వెళ్ళిపోయి, ఇదే నిజమైన ప్రవక్తలే దేవుని ఏర్పాటుకి బయటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇష్టానికి మాట్లాడితే అప్పుడు వాళ్ళకి ఇచ్చే శిక్ష దేవుడు మరణం కదా. ఇప్పుడు దేవుడు ఏర్పరచిన వాళ్ళు, దేవుడు సందేశం ఇచ్చి దేవుడు పూర్తిగా వాడుకున్న వాళ్ళు 2 కారణంతో వీళ్ళు ఇలా ఉంటారు. వీళ్ళు బయటికి పోని వాళ్ళు అని ఎలా తెలుసుకోవాలంటే దానికి 2 కారణం. ఇది ఎవరు దీన్ని స్థిరంగా చేస్తున్నారంటే దేవుడే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనేది మనం చూడాలి. ఆ 2 కారణములు ఏంటి? ఎందుకు దేవుడు అలా చేస్తున్నారు అంటే ఎలా చేస్తున్నారు? అబద్ధ ప్రవక్తలకు దేవుడు చెప్పని మాట ఎవరన్నా వెళ్ళి చెప్పి అబద్ధ ప్రవచనం చేసే వాళ్ళను వాళ్ళకి శిక్ష వచ్చే మరణం అని చెప్పేసి ఈయన ఏర్పాట్లో నిజంగా ఈయన ఏర్పాటు చేసుకుని ఈయన ఏదైతే మాట పెడుతున్నారో వీళ్ళు పడిపోకుండా ఎందుకు దేవుడే చూసుకుంటున్నారంటే 2 కారణములు. ఇప్పుడు మీకు అర్థమైందా?
ఈ 2 కారణములు ఏంటి అని చూస్తే మొదటి కారణం మనం చూస్తాం. మొదటి కారణం వచ్చేసి ఈ ప్రవక్తలను ఆ రోజుల్లో దేవుడు ఎలా వాడుకున్నారు. ఈ ప్రవక్తలను దేవుడు ఈ ప్రవక్తలను దేవుడు ఆ రోజుల్లో ఎలా వాడుకున్నారంటే వీలే బైబిల్ అయి ఉన్నారు, వీలే పరిశుద్ధ గ్రంథం అయి ఉన్నారు. ఇది మొదటి కారణం. అర్థమైందా? మొదటి కారణం ఏంటి? 2 కారణములు. అంటే దేవుని ఏర్పాట్లో దేవుడు ఏర్పరచుకునే నిజమైన ప్రవక్తలు పడిపోకుండా ఉండడానికి దేవుడే చూసుకున్నారు. 2 కారణములు. మొదటి కారణం ఏంటి అంటే దేవుడు వీళ్ళనే పరిశుద్ధ గ్రంథంగా వాడుకున్నారు. ఎవరిని? ప్రవక్తలనే పరిశుద్ధ గ్రంథంగా వాడుకున్నారు. అంటే పరిశుద్ధ గ్రంథం మొత్తం పరిశుద్ధ గ్రంథం కాదు, పార్షియల్గా. ముందు ఆ రోజుల్లో చూస్తే, పాత నిబంధనల గ్రంథంలో చూస్తే మొత్తానికి ఒకే బైబిల్ లేవు. అర్థం చేసుకోండి. ఏది? మొత్తానికి ఒకే బైబిల్ లేవు. మొత్తానికి ఇవన్నీ ఒకే బైబిల్లో వచ్చింది ఎప్పుడు అంటే క్రీస్తు సగం యేసయ్య పుట్టిన తర్వాత, యేసయ్య వచ్చిన తర్వాత క్రీస్తు సగం 320 నుంచి 30 లోపల కాన్స్టంటైన్ అయిన రోమా చక్రవర్తి వచ్చేసి అన్ని సమకూడించి 66 పుస్తకములు పెడితే ఇది బైబిల్ అయింది. మరి దాని ముందు ఇది మొత్తంగా ఒక బైబిల్గా పరిశుద్ధ గ్రంథంగా లేదు, మరి విడివిడిగా ఉండింది. ఎలా ఉండింది? 5 పుస్తకములు. తోరా అనే 5 పుస్తకములు మోసే రాసింది. తర్వాత వచ్చింది ఏంటి? యెహోషువ రాసింది ఒకటి. ఆ తర్వాత ఏంటి? ఈ న్యాయాధిపతులు కానీ అది కానీ, దాని ముందు రాజుల గ్రంథం కానీ, సమూయేలు కానీ, ఇవన్నీ ఎప్పుడొచ్చింది? అదేది అక్కడక్కడగా. తర్వాత ప్రవక్తల గ్రంథం. ఇది సెపరేట్ అలా ఉండింది. మరి దేవుడు ఎవరిని వాడుకున్నారు? పరిశుద్ధ గ్రంథంగా ఎవరిని వాడుకున్నారు? ప్రవక్తలను వాడుకున్నారు. ఇది మొదటి కారణం, వీళ్ళు పడిపోకుండా. ఎందుకంటే వీళ్ళే అక్కడ దేవుని మాటలను మాట్లాడినట్టు మనం చూసాం. అంతే కదా? దేవుడి మాటను అందించిన వాళ్ళు ఎవరు? ఈరోజు మన గ్రంథం తీసుకుంటాం. గ్రంథం తీసుకుని ఓపెన్ చేసి మనం చూస్తే దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే దేవుడు రాపించింది కాబట్టి, దేవుడు మాట్లాడింది కాబట్టి కదా. సో ఆ రోజుల్లో ఏమైంది? అది ఆ రోజుల్లో దేవుడు ప్రవక్తలనే వాడుకుని ఆయన మాటను అందించారు. ఇది మొదటి కారణం. ఐసియా 1:1 తీయండి. ఐసియా 1:1 చదవండి. 1:1 2 వచనం చదవండి. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదారాజుల దినములలో యోదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యేషయా కలిగిన దర్శనము. అర్థం చేసుకోండి. యేషయా వచ్చేసి 4 రాజుల కింద పనిచేసిన వాళ్ళైన. యేషయా అనే ప్రవక్త 4 రాజులతో పనిచేసినారు. ఎవరు? హోషేయని, జోదమని, ఆగాసని, హెజకియాని 4 రాజులు పరిపాలించేటప్పుడు ఆయన ప్రవక్తగా ఉన్నారు. చదవండి. యెహోవా మాట్లాడుచున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని. చాలు. ఇక్కడ చూడండి. 2వ వచనంలో మొదట్లో ఏం చెప్తుందంటే యెహోవా మాట్లాడుచున్నారు. ఎవరు మాట్లాడుతున్నారంట? యెహోవా మాట్లాడుచున్నారు అనేది ఎవరు చెప్తున్నారు? ఐసియా చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, ఐసియా అనే ప్రవక్త యెహోవా మాట్లాడుచున్నారని చెప్పేసి ఆ తర్వాత చాలా చెప్తారు ఆయన. ఇప్పుడు ఎవరిని వాడుకున్నారు? దేవుడు మాటలు పరిశుద్ధ గ్రంథం కదా. బైబిల్ అనేది దేవుడు మాటలు ఆ రోజు. ఇప్పుడు చూడండి, ఇదన్నీ ఇక్కడ లెక్కించబడింది కదా. దేవుడు మాట్లాడారు. ఇక్కడ ఐసియా ఏం చెప్తున్నారు? దేవుడు మాట్లాడుచున్నది ఏమనగా అంటున్నారా అనేసి చాలా చెప్పారు. మరి ఆ రోజు వినే వాళ్ళకు ఆ పుస్తకం లేదు కదా. ఈరోజు ఇది రాయించబడిన మన బైబిల్ రూపంగా మనకు ఉంది. మరి ఆ రోజు ఐసియా ఈ దేవుడి మాటలు వాళ్ళకి వినిపించేటప్పుడు జనాలు అక్కడ ఉన్నారు. ఐసియా మాట్లాడారు అంతే. ఆ రోజు బైబిల్ ఎవరు వాళ్ళకు? ఐసియా కదా. ఇంకో ఉదాహరణ చూసుకోండి. యెరెమియా 1:1 యెరెమియా 1:1 తర్వాత అదే యెరెమియాలో 9వ వచనం, మొదటి వచనమును 9వ వచనం చదవండి. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకుల్లో ఒకడై ఇల్కియా కుమారుడైన యెరెమియా వాక్యములు 9 చదవండి. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చినది. ఒక మాట ఆపండి.
మొదటి వచనంలో ఏం చూసాము? మొదటి వచనంలో యెరెమీయా మాటలు అని ఉన్నింది, చూసామా? యెరెమీయా వాక్యములు. మొదటి వచనంలో ఏమో యెరెమీయా మాటలు అని చెప్పేసి అక్కడ ఉంది. మరి ఆ యెరెమీయా 9వ వచనంలో ఏం చెప్తున్నారు? చదవండి ఒకసారి. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. అంటే యెరెమీయా వాక్యములు అయినా గాని ఆ వాక్యములు ఉంచింది ఎవరు? యెహోవా దేవుడు ఇది వెళ్ళి నువ్వు మాట్లాడు, ఇది చెప్పు అని చెప్తే గాని అక్కడ జరగడానికి ఏమీ లేదు. ఏదన్నా ప్రవక్తల నోటి నుంచి దేవుడు మాటలు వినిపించాలంటే అది దేవుడు పెట్టిన మాటలు మాత్రమే. ఎజెకియేల్ 1:1 తీయండి. ఎజెకియేల్ ఇప్పుడు చూడండి, మొదట్లో మనం చూసింది ఎవరు? ఐసియా చూసాం, రెండవది యెరెమీయా చూసాం, ఇప్పుడు మూడవది ఎజెకియేల్ చూస్తున్నాం. ఎజెకియేల్ 1 మొదటి అధ్యాయంలో మొదటి 3 వచనములు చదవండి. 35వ సంవత్సరమున 31లో యెరెమీయా 1:1 ఎజెకియేల్ 1:1 ఎజెకియేల్ 1:1 తీయండి. 35వ సంవత్సరము 31 కదా, 31 సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కేబారు నది ప్రవేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. చూడండి, ఇది ఎజెకియేల్ వచ్చేసి ఇశ్రాయేల్ జనాంగం బబులోను వాళ్ళు పట్టబడి వాళ్ళతో వెళ్తుంటే అక్కడ వెళ్తున్నప్పుడు ఈ ప్రవచనం ఇది మాట్లాడింది. ఇంకా చదవండి. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. ఎవరికి? ఎజెకియేల్ ప్రవక్త. ఇంకా యాకీను చెరపట్టబడిన యెహోవా యాకీన్ అంటే జెహోయాకీన్ రాజు పేరు. యెహోవా యాకీను చెరపట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న ఏ దేశం? కల్దీయుల దేశంలో ఉన్న కేబారు నదీ ప్రదేశమున, కల్దీయులు అంటే బబిలోనియన్స్, కల్దీయుల దేశంలో ఉన్న కేబారు నది ప్రవేశమున యెహోవా వాక్కు బూజే కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలునకు ప్రత్యక్షము కాగా అక్కడనే యెహోవా హస్తము అతని మీదకు వచ్చెను. చూడండి, ఎజెకియేల్ పైన యెహోవా హస్తము అతని పైన వచ్చెను. అది ఎవరి ద్వారా ఏదన్నా చెప్పాలి, ప్రవచించాలి అంటేనే ముందు దేవుడు కంట్రోల్ తీసుకుంటాడు. యెహోవా హస్తము అతపైనే వచ్చి ఏం చేసిందో చూద్దాం. అదే ఎజెకియేల్ 2:2 చదవండి. 2వ అధ్యాయంలో 2వ వచనం. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. ఎవరు? ఎజెకియేల్ ప్రవక్త ద్వారా దేవుడు మాడేటప్పుడు దేవుని ఆత్మ ఆయనతో వచ్చి ఆయన నిలబెట్టాను. ఇంకా అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా నా మీద తిరుగుబాటు. అవసరం లేదు. ఇప్పుడు 7వ వచనం చదవండి. అయినను ఆ జనులకు భయపడకము, వారి మాటలకును భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు వారికి భయపడకము. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినెనను వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నీవు వారికి తెలియజేయము. చాలు, అర్థమైందా? వాళ్ళు వినరు, ఇవన్నీ పక్కన పెట్టాయి. నేను నీకు ఏదైతే సెలవిచ్చానో అది వెళ్ళి నువ్వు చెప్పు, అంతే. దాంతో అయిపోయింది ప్రవక్త పని. దేవుడు చెప్పిన మాట దాని ముందు 2వ వచనంలో 2వ అధ్యాయం 2వ వచనంలో ఇప్పుడు చదివారు కదా, దాంట్లో ఏముందంటే ఇంగ్లీష్లో ద స్పిరిట్ ఎంటర్డ్ ఇన్ టు మీ అండ్ వెన్ హీ స్పోక్ అన్ టు మీ అండ్ సెట్ మీ అపాన్ మై ఫీట్. అంటే పరిశుద్ధాత్మ పూర్తిగా కంట్రోల్లో తీసుకునింది.
మాటలు ఏమాడాలో పెట్టింది, ఆయన పాదములను కూడా కంట్రోల్లో తీసుకునిందంట. అంటే ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలనే కంట్రోల్ కూడా దేవుడే తీసుకున్నాడు. అంటే దీని ద్వారా మనకు ఏం తెలిసిందంటే ఎవరు కూడా సొంతంగా ఏమి చెప్పలేరు. ఆ రోజు దేవుడు ఈ ప్రవక్తలందరినీ ఎలా వాడుకున్నారు? పరిశుద్ధ గ్రంథం లాగా. పరిశుద్ధ గ్రంథం వీళ్ళనే వాడుకుని పరిశుద్ధ గ్రంథంను వాళ్ళు ఆయన దేవుడు వచ్చేసి చెప్పట్టుగా. మరి ఇలాగా పరిశుద్ధ గ్రంథమును వాడుకుని దేవుడు వచ్చేసి ప్రవక్తలను పరిశుద్ధ గ్రంథంగా వాడుకునే ఆ తరుణంలో ఎవరైనా అబద్ధ ప్రవచనం చేస్తే, ఎవరైనా అబద్ధ ప్రవక్త చేస్తే ఏమవుతుంది ఆలోచన చేయండి. అలాగొచ్చిందే ఈరోజు ఈ దేశములలో మనం ఏదైతే దేశంలో ఉన్నామో అలాంటి అబద్ధ ప్రవక్త ఒకడు వచ్చి చేసిన పనే ఈరోజు దాదాపు 10-12 దేశములలో పేరు మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రవక్త పేరు మీకు తెలుసు, పూర్తి అబద్ధ ప్రవక్త. అర్థమైందా? మిలియన్స్ అండ్ మిలియన్స్. ఈరోజు ఎన్ని దేశములు ఈరోజు ఇక్కడ చూసుకుంటే ఈ అరబ్ దేశంలో ఉన్నాయి కదా, ఎన్ని దేశములు ఉన్నాయి మొత్తాన్ని? అక్కడ పైన టర్కీ నుంచి ఇటువైపు ఈరాన్ వరకు, ఇటువైపు ఇవన్నీ చుట్టూ తిరిగి చూస్తే 10-15 ఉంది. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఒక అబద్ధ ప్రవచనం చేసిన ద్వారా ఈరోజు ఏమైపోయింది చూసారా? ఆలోచన చేయండి. అంటే వాళ్ళు బాగుండొచ్చు, ఈరోజు ఈ బతుకులలో బాగుండొచ్చు. ఏది చూడని ఇల్లు కానీ, కార్లు కానీ, వాళ్ళ బతుకులు కానీ ఇవన్నీ బాగుండొచ్చు. మరి చివరికి వెళ్ళబోయేది అగ్నిగుండమే కదా. ఆలోచన చేయండి. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్. ఈరోజు మీరు మాడండి, మీరు వెళ్ళి స్వార్థ చెప్పండి, నిజమైన దేవుడి గురించి చెప్పండి. ఎవరైనా ఒక్కడు వింటాడా? అది మొత్తానికి ఏమైందంటే ఒక దుర్మార్గ మతంగా ఆలోచన చేయండి. ఒక దుర్మార్గ మతంగా, హింసించే మతంగా. అంటే వాళ్ళు ఓకే అంటారు కానీ ఇతర మతం ఎవరన్నా ఒకరెళ్ళి అయినా చూడండి, వాళ్ళు చేసే హింసగా అంత ఉంటుంది. ఇప్పుడు మనం ఉండే దేశంలో, మనం ఉండే దేశంలో 20 సంవత్సరాల ముందు ఎలా ఉండింది తెలుసా మీకు? రిలీజియస్ పోలీస్ అని చెప్పేసి వీళ్ళు పాటలు పాడుకుంటారు కదా, ఓదుతారు కదా, ఆ టైంలో రోడ్లు అన్నీ కూడా రాకూడదు తెలుసా మీకు? వస్తే వాళ్ళు కొట్టి తీసుకెళ్ళి జైల్లో పెట్టేవాళ్ళు ఆ రిలీజియస్ పోలీస్ అనేవాళ్ళు. ఈరోజు వాళ్ళు లేవు. మత పెద్దలు వాళ్ళకి అధికారం ఇచ్చింది ముందు గవర్నమెంట్, ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసేసింది వాళ్ళను. లేదు వాళ్ళు ఇప్పుడు అలాంటిది ఏమి లేవు. చూడండి, మిలియన్స్, కోట్ల జనాంగం రేపు అగ్నిగుండము వెళ్తారు. ఒక్క అబద్ధ ప్రవచనం చేసిన పని. అందరూ చెప్తారు, ఇప్పుడు ఏమన్నా చెప్తారు. ఒక్క అబద్ధ ప్రవక్త చేసిన పని కోటాను మంది, హలో వినండి, కోట్ల మంది అగ్నిగుండము వెళ్తున్నారు. ఆలోచన చేయాలి. అంత ఘోరమైన ఒక అబద్ధ ప్రవక్త అనమాట. మరి ఇక్కడ ఒక స్టోరీ చెప్తాను మీకు బైబిల్ నుంచే. మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, మీకు తెలిసి ఉండదు. ఏంటి అంటే ఏలియా తెలుసు కదా మనకు, ప్రవక్తనేనా? చాలా గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్త. తప్పు చేశాడు తెలుసా మీకు? దాంట్లో తప్పేంది? చంపందుకు వస్తే మనం పరిగెడతాం. ఇప్పుడు మనం ఎవరైనా చంపందుకు వస్తే దేవా అని చెప్పి అలాగే అక్కడ ఉంటామా? మన పనిని మనం చేసుకుంటాం కదా. అలా వెళ్ళాడు ఆయన, అంతే. చేసిన తప్పేంటంటే ఏలియా కథ మీకు తెలుసు. చివరిలో ఎలీషా వచ్చి వదలడు. అర్థమైందా? ఎలీషా ప్రవక్త అవుతాడు కదా, అంటే ఏలియా కింద ఎలీషా పనిచేస్తుంటాడు. మరి ఏలియాని దేవుడు పిలుచుకోబోతున్నాడు. ఇప్పుడు పిలుచుకోబోతుంటే ఇక్కడ రా అంటాడు, ఒక స్థలంకి రమ్మని చెప్తే అప్పుడు ఏలియా వచ్చేసి ఏలియాతోనే ఎలీషా ఉంటాడనమాట. ఎలీషా దగ్గర ఏలియా చెప్తారు, నన్ను దేవుడు అక్కడ పిలుస్తున్నారు బాబు, నేను వెళ్తానంటే అప్పుడు ఎలీషా ఏం చెప్తారు, నువ్వు ఎక్కడైనా వెళ్ళు, నేను వదలను, నువ్వు ఎక్కడైనా నేను వస్తాను అంటాడు. మరి ఇంకా తప్పించుకోలేకుండా అక్కడ వెళ్తారు. ఎలీషా వెళ్తారన్నమాట ఏలియాతోనే. మరి అక్కడి నుంచి దేవుని స్వరం అందుతుంది, ఇక్కడికి రా అని చెప్పేసి. ఇలా వచ్చి ఎరికో రమ్మంటారు అనమాట. ఎరికో రమ్మని చెప్తే ఇప్పుడు ఎలాగన్నా ఎలీషాను వదిలించుకోవాలి. ఎందుకంటే ఎలీషాను వదిలించుకుంటేనే ఏలియా వెళ్ళగలుగుతాడు అని చెప్పేసి ఏలియా నమ్ముతున్నాడు. సో ఇప్పుడు
ఎరికో రమ్మంటే ఇప్పుడు ఏలియా చెప్తా ఎలిసా దగ్గర నన్ను దేవుడు రమ్మంటున్నాడు, నేను వెళ్తున్నాను అంటప్పుడు నేను నీ మీద ఒట్టు, ఇటుగా చెప్తా, నేను నీ మీద ఒట్టు, నువ్వు ఎక్కడనే వెళ్ళు, నిన్ను నేను వదలను అంటే దాన్ని ఎలా చెప్తాడంటే దేవుడు బతికున్నంత వరకు. దేవుడు ఎప్పుడు చేస్తాడు? దేవుడు సావుందా? ఎప్పుడు లేదు. అంటే దీనికి అర్థం ఏంటంటే నిన్ను నేను వదలను అంటే ఇంకా ఏం చేయకుండా ఏం చేస్తారంటే అంటే విడిపోవాలి. ఇప్పుడు ఏలియాని ఎలిసా విడిపోతేనే ఏలియా పైకి వెళ్ళగలడు. పైకి వెళ్ళేటప్పుడు ఎలిసాని తీసుకెళ్ళలేరు కదా, ఎందుకంటే ఏలియా వెళ్ళాలి, ఎలిసా వెళ్ళకూడదు కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎరికో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఏం చేయరు, ఎలిసా వదిలేట్టుగా లేదు. ఇప్పుడు నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మన మాట దీనికి సంబంధం లేదు, ఉండే చెప్తున్నా. ఇది అక్కడ వెళ్ళిన తర్వాత ఇప్పుడు చుడిగాలి ఏంటి, చుడిగాలి వచ్చి వస్త్రంలాగా వచ్చి ఇద్దరిని విడగొడుతుంది. ఇద్దరిని విడగొడితే అప్పుడు ఏలియా పట్టబడితే అక్కడ ఏలియాకు ఏ స్థానం ఇవ్వాలో దేవుడు ఇస్తారు. మరి ఇప్పుడు మనం మాట్లాడేది ఏలియా చేసిన తప్పు ఏంటంటే దీనికి ముందు బైబిల్ గ్రంథంలో మీరు చదివితే ఇప్పుడు ఏదైతే మాట్లాడామో దీనికి ముందు ఇప్పుడు మాట్లాడింది 2వ అధ్యాయం ఉంటుంది. దీనికి ముందు 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ఇప్పుడు చెప్పింది. 1వ అధ్యాయంలో ఇప్పుడు నేను చెప్పబోయేది ఉంటుంది. ఏముంటుందంటే దేవుని ప్రణాళిక లేకుండానే ఏలియా ఒక ప్రతినిధి, ఒక 50 మంది సైన్యాధిపతులు అంటే సేవకుల సోల్జర్స్ ఏం చెప్తారు, సైనికులను పంపించుంటారు. అప్పుడు ఏలియా ఏం చెప్తారంటే ఏలియా దేవుని చిత్తం ఏం కనుక్కోకుండా ఏలియా ఒకే మాట, నేను దేవుని మనిషి అయితే పైనుంచి నింపొచ్చి వీళ్ళను దహించాలి అని ఆజ్ఞాపిస్తాడు. అది దేవునికి ఇష్టం కాదు, దేవునికి ఆయన చిత్త ప్రకారం కూడా కాదు. అర్థమైందా మీకు? చెప్తాడనమాట, నిప్పు వస్తుంది. ఎందుకంటే ఏలియా నిజమైన ప్రవక్త, ఒరిజినల్ ప్రవక్త, ఇంతవరకు ఏ తప్పు చేయలే. అలాంటి వ్యక్తి ఇప్పుడు చెప్తే జరగాలి కదా, దేవుని ప్రవక్త అంటే జరగాలి కదా. అది దానికోసం దేవుడు జరిపిస్తాడు. ఇంకోసారి వస్తారు, ఇంకోసారి చేస్తాడు, ఇంకోసారి వస్తారు, ఇంకోసారి చేస్తాడు, 3 సార్లు అలా చేస్తాడు, 3 సార్లు 4 సార్లు అలా చేస్తాడు. అది దేవుని ఉద్దేశం అయితే కానే కాదు. అప్పుడు దేవుడు ఏలియాని ఇంకా పట్టలేము లోకంలో, తీసుకోవాల్సిందే అని చెప్పి తీసుకుంటాడు. నిజమైన దేవుడు ఏర్పరచుకునే నిజమైన ఒక ప్రవక్త తప్పు చేయాలన్న దేవుడు వదలడు, హానర్ చేశాడు. చూడండి, ఆయన చేసిన తప్పుకు దేవుడు మర్యాద చేశాడు. ఇక్కడ 3 సార్లు అగ్ని దిగి నిప్పు దిగి వచ్చి దాన్ని దహించాలంటే చేస్తాడనమాట. ఇంకో వదిలిపెట్టకూడదని దేవుడు ఎలాగైనా ఏలియాని తీసుకోవాలని చెప్పేసి మరి ఏలియాని ఇలా తీసుకుంటారు. అర్థమైందా? అది నిజమైన ప్రవక్తకు అంత గొప్పతనం ఉంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మొదటి కారణం ఏం చూసాం మనం, దేవుడు ఎందుకు ప్రవక్తలను ఇలా కాపాడుతున్నారు, నిజమైన ప్రవక్తలు ఎందుకు కాపాడుతున్నారు? మొదటి కారణం, వాళ్ళే ఆ రోజు పరిశుద్ధ గ్రంథంగా నిలబడ్డారు. అంతేనా? ఆ రోజు పుస్తకం మొత్తం ఒక పుస్తకం లేదు. సో అందుకని పరిశుద్ధ గ్రంథంగా వాళ్ళనే దేవుడు వాడుకున్నారు. రెండో కారణం వచ్చేసి వాళ్ళు ఏదైతే మాటలు జనాలకు పలికి ఉన్నారో అదే గ్రంథస్థం చేయబడింది. తప్పుంటుందా? ఆలోచన ఇది ఆలోచన చేయండి. రెండవది కారణం ఏంటంటే ఎవరిని వాడుకుని మనుషులను ప్రవక్తలు చేసి దేవుడు తన సందేశం ఇచ్చి ఆ ప్రవక్తలు ప్రవచనం చేసేటప్పుడు దేవుడు పూర్తిగా పరిశుద్ధాత్మతో ద్వారా కంట్రోల్ తీసుకుని ఏదైతే ప్రవచనం పలికిరో దానే గ్రంథస్థం చేయబడింది. అదే వాక్యమైంది, అదే వచనమైంది, అదే గ్రంథమైంది. ఈరోజు మన చేతిలో ఉండే పరిశుద్ధ గ్రంథం అదే అయ్యింది. దాంట్లో తప్పే ఉంటుంది. మొదటి కారణం వాళ్ళనే బైబిల్గా వాడుకున్నారు ఆయన. రెండో కారణం వాళ్ళు ఏదైతే మాట్లాడారో దానే బైబిల్ చేశారు ఆయన దేవుడు. ఇప్పుడు ఆ గ్రంథంలో తప్పనిది ఏమీ లేవు. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకోటి కూడా దేవుడు చాలా ఖరారుగా చూసుకున్నారు. అబద్ధ ప్రవక్తలు ఏదన్నా మాట్లాడిన దాన్ని గ్రంథంలో లేనట్టుగా చూసుకున్నారు ఆయన. ఏమి లేవు. ఈరోజు చూడండి, దాదాపు 2000 సంవత్సరం నుంచి సంవత్సరం మనం దాని ముందు పాత నిబంధన గ్రంథం మోసే రాసింది ఎప్పుడు?
అప్పటి నుంచి ఇంతవరకు ఈ 2000 సంవత్సరం కింద ఇవన్నీ వచ్చినా కానీ బైబిల్లో ఒక్కరు ఒక్క తప్పు కనిపెట్టలేకపోతే దాని అర్థం ఏంటి? అది దేవుని మాటలు, దేవుడు పలికిన మాటలు, దేవుడు ఏదైతే సందేశం ఇచ్చి ప్రవక్తల ద్వారా పలికించాడో ఆ మాటలే రాబిచ్చాడు. కాబట్టి అక్కడ ఏమీ లేదు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ ప్రవచనం ఒక్కటి కూడా బైబిల్లో లేదు. ఎజెకియల్ 13:9 తీయండి. ఎజెకియల్ 13:9 మీకు ఇది ఎలా గ్రంథస్థం చేయబడింది అని చెప్తున్నాను. ఎజెకియల్ 13:9 తీయండి. వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మదగని సోదిగాండ్రైన ప్రవక్తలకు నేను పగవాడును వారు ఎవరు? దేవుడు ఎవరైతే అబద్ధ ప్రవక్తలు ఉన్నారో వాళ్ళకి పగవాడును అంటున్నారు. నేను వాళ్ళకి ఎనిమి, నేను వాళ్ళకి శత్రు అంటున్నారు. వారు నా జనుల సభలోనికి రారు. వాళ్ళు నా జనుల సభలోనికి రారు అంటే ఎవరికి? ఆ రోజు ఏర్పరచుకున్న జనాంగం ఎవరు? ఇశ్రాయేల్ జనాంగం సభలోనికి అబద్ధ ప్రవక్తలు రారు. ఇంకా ఇశ్రాయేలు సంఖ్యలో చేరిన వారు కాకపోదురు. ఇశ్రాయేలు సంఖ్యలో అంటే దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేల్ సంఖ్యలో చేరబడిన వాళ్ళు కారు. వారు ఇశ్రాయేలు దేశములోనికి తిరిగి రారు. ఇశ్రాయేలు దేశమునకు తిరిగి రారు అంటే దేవుడు ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవరన్నా ప్రవచనం చేశారనుకోండి, దేవుడు ఇచ్చిన సందేశమే ఎవరన్నా ప్రవచనం చేశారు, ఇది ఒకటైతే ఇప్పుడు దేవుడు ప్రవచనం ఇవ్వలేదు, ఇంకొకరు ప్రవచనం చేస్తున్నారు. మరి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ రోజు అలవాటు ఎలా ఉండిందంటే ఇశ్రాయేల్ జనాంగంకి అలవాటు ఎలా చేసి పెట్టారంటే, దేవుడు ఎవరన్నా ప్రవచనం చేశారు, ఈ ప్రవచనం చూడండి, ఏ పెద్ద ప్రవక్తలన్నా కానీ వాళ్ళకి అసిస్టెంట్లు ఉంటారు. మీరు బైబిల్ చదివిన వాళ్ళే కదా, బైబిల్ చదివినప్పుడు చూడండి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రవచనం చేసే ప్రవక్తలకు అందరికీ కూడా అసిస్టెంట్లు ఉంటారు. అంటే ఎందుకు అసిస్టెంట్లు అక్కడ ఏర్పరచబడిందంటే, చూడండి దేవుడు సందేశం ఇచ్చేటప్పుడు ఈ ప్రవక్తలు మొత్తానికి ఎవరి కంట్రోల్కి వెళ్ళిపోతున్నారు? దేవుని కంట్రోల్కి, పరిశుద్ధాత్మ కంట్రోల్కి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ప్రవచనం చేస్తారు. ప్రవచనం చేస్తారా? అప్పుడు రాసుకుంటారా? ప్రవచనం మాత్రమే చేస్తారు, మాట్లాడుతారు. దేవుడు అక్కడ సందేశం పెడతారు, ఆ మాటలు వింటారు, వీళ్ళ నాలికల పడుతుంది, వీళ్ళ ఓకల్ కార్డు దేవుడి కంట్రోల్లో ఉంటుంది. ఎవరిది? ప్రవచనం చేసే ప్రవక్తల ఓకల్ కార్డు ఉందే, అంటే ఓకల్ కార్డు అంటే సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో అది, అక్కడి నుంచి నాలుక వరకు ఆయన కంట్రోల్ తీసుకుని మాట్లాడిస్తారు. అర్థమైందా? అలా మాట్లాడించేటప్పుడు అబద్ధ ప్రవచనం ఏది, నిజమైన ప్రవచనం ఏది అని ఎలా చూసుకున్నారంటే, ఆ రోజు అలవాటు ఈ అసిస్టెంట్లు రాస్తారు, ఈ ప్రవచనం చేసిన వాళ్ళ అసిస్టెంట్లు రాస్తారు. ఈ రాసిన దీన్ని ఏం చేస్తారంట, ఇది యెరూషలేము మందిరముకు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటారు. లేకపోతే ఏదైతే దేవునికి సంబంధించిన రాజు ఉన్నాడో వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు పెట్టి దాన్ని చూస్తారంట. ఏం చూస్తారు తెలుసా? ఇది ప్రవక్త ప్రవచనం చేసిన ప్రవచనం ఇది జరుగుతుందా లేదా అని వెయిట్ చేస్తారంట. జరిగితే లెక్కిస్తారంట, గ్రంథస్థం చేస్తారంట. అది జరగనింది ఒకటి గ్రంథస్థం చెయ్యరు, ఇంకోటి ఎవడైతే అబద్ధ ప్రవచనం చేసాడో వాళ్ళని రాళ్ళతో కొట్టి చంపుతారు. ఇది ఆ రోజు అలవట్టు. అలాగైతే పరిశుద్ధ గ్రంథం ఏమైనా తప్పు ఉంటుందా? ఇంత ప్రాసెస్లో వచ్చే పరిశుద్ధ గ్రంథం తప్పు అవుతుందా? ఈ పని చేసింది ఎవరు? దేవుడే. డైరెక్ట్గా దేవుడు ఉండి చూసుకుని చేసిన పని. అందుకని ఈరోజు పరిశుద్ధ గ్రంథం అలాగుంది. ఇప్పుడు ముగింపుకు వచ్చాము. ముగింపులో యెరెమీయా ప్రవక్త కూడా బబులోన్లో ఉండేటప్పుడు అక్కడ ఇశ్రాయేల్ జనాంగం కోసం ప్రవచనం చేసినట్టుగా మనం చూస్తాం. అలా ప్రవచనం చేసేటప్పుడు ప్రవచనం చేసిన దాన్ని రాజుకు పంపిస్తే రాజు తీసుకుని దాన్ని నిప్పులో వేసాడు. నువ్వు ప్రవక్త, నువ్వు చెప్తే నేను వినాలా అని చెప్పేసి నిప్పులో వేసాడు. నిప్పులో వేస్తే మరి యెహోవా దేవుడు మరి అదే యెరెమీయాకు మరి ప్రవచనం ఇచ్చి, వెళ్ళి చెప్పు ఆ రాజుకు, ఏదైతే నా మాటలను తీసి నిప్పులో వేసాడో ఆ రాజుకు మరి వెళ్ళి చెప్పు అని చెప్పేసి, నువ్వు నీ సింహాసనం కోల్పోతావు, నీ వారసులు ఎవ్వరు కూడా ఆ సింహాసనంకు వారసుదారులుగా రారు. అలాగే నువ్వు చనిపోతావు, నీ శవం అంటే బాడీ వచ్చేసి శరీరం వచ్చేసి అక్కడ
వేడి టైంలో వేడిగిని, చల్ల టైంలో దినిగిని అలాగ మాడిపోతుందని చెప్పేసి ఇంకోటి రాసి మరి పంపించు అనేసి అక్కడ చెప్తారు అనేసి ఇక్కడ రాయబడింది. అంటే మొత్తానికి మనం చూస్తే ఇక్కడ ఏదైనా చూడండి, ఏదైనా బైబిల్ గ్రంథంలో ఉంటుంది అన్నీ కూడా దేవుడు పలికితే అంటే దేవుడు మాట్లాడితే వచ్చింది. దేవుడు మాట్లాడితే అనగానే చూడండి, ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడింటారు? మనం ఎలా మాట్లాడుతాం అలాగే దేవుడు మాట్లాడింటారు. మనం ఎలా మాట్లాడుతున్నాం? మన మాటలు బయటికి వస్తుంది కదా, స్వరం బయటికి వస్తుంది. ఎలా వస్తుంది? హలో, పుట్టిన దాని నుంచి మాట్లాడుతున్నారు కదా, చెప్పండి. అది ఎలా వస్తుంది? స్వరం ఎలా వస్తుంది? బయట వినిపిస్తుంది. ఎలా వస్తుంది? నోటి నుంచి వస్తుంది. నోటి నుంచే వస్తుంది. సౌండ్ ఎలా వస్తుంది బయటికి? సౌండ్ ఇచ్చేది ఏది? ఓకల్ కాడే. ఓకల్ కాడి సౌండ్ ఇచ్చేది ఏది? బాబోయ్, గాలి అనరా ఏంటి? గాలి అనరా? గాలినా? ఇప్పుడు మీరు ఏమన్నా గాలి కాదంటే నాకు మీరు ఒకటి ప్రూవ్ చేయాలి. ఏం ప్రూవ్ చేయాలి తెలుసా? లోపల గాలి పీల్చుకుని మాట్లాడండి. గాలిని లోపల పీల్చుకుని మాడండి. ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ చెప్పాలి. గాలి బయట వెళ్ళకూడదు, లోపల వెళ్ళాలి. చెప్పండి ఎవరన్నా. గాలి లోపల వెళ్ళాలి. ఇప్పుడు బయటికి గాలి వస్తుంది కాబట్టి సౌండ్ వస్తుంది, అంతేనా? గాలి బయటికి వస్తుంది. బయటికి గాలి వస్తుంది కాబట్టి సౌండ్ వస్తుంది. ఓకల్ కార్డ్ పని చేస్తే సౌండ్ వస్తుంది. ఇప్పుడు గాలిని లోపల పీల్చుకుని మాట్లాడండి. ట్రై చేయండి. ఎవరన్నా ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అంతే, ఇంకేం ఉండవు. పీ కూడా రాదు. పీ రావాలన్నా గాలి బయటలో వస్తేనే పీ వస్తుంది, అంతేనా? దేవుడు ఎందుకు చెప్తానంటే గాడ్ ఈస్ ఇన్ బ్రీత్ ఆల్ ద స్క్రిప్చర్స్. మీరు రాసి ఉంటారు, మీరు చదివి ఉంటారు. దేవుడు తన బ్రీత్ అంటే ఏంటి? తన గాలి, శ్వాసం అంటే బయటికి వచ్చే ఆ గాలి అలా దాన్ని రాబిచ్చింది అని చెప్పేది. అది ఇప్పుడు ప్రూవ్ అయిందా లేదా? వాక్యమే చెప్పింది, పరిశుద్ధ గ్రంథమే చెప్పింది. ఇన్ని వచనముల ద్వారా పరిశుద్ధ గ్రంథమే చెప్పింది. అది దేవుడు ఇన్స్పైర్ చేస్తే, అంటే ఆయన మాట్లాడితే, ఇన్స్క్రైబ్ చేస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటలను పెట్టి బయటలో పడితే అది రాబిచ్చబడింది. చూడండి 2 తిమోతి 3:16 చదవండి. ముగింపుకు వచ్చాం. 2 తిమోతి 3:16. 2 తిమోతి 3rd chapter 16th verse. 2 తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనము దైవాదేశము వలన కలిగి ఉపదేశించుటకును. ఓకే, ఇక్కడ చూడండి. ప్రతి లేఖనము అంటే అర్థం ఏంటి? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరి వచనం వరకు అదే ప్రతి లేఖనము కదా. ప్రతి లేఖనము చదవండి. ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగి అంటే అది అర్థం ఏంటి? ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పింది ఆల్ స్క్రిప్చర్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై గాడ్ అంట. ఆయనకి తెలియకుండా పరిశుద్ధ గ్రంథంలో ఒక్క పదం కూడా లెక్కించబడలేదు, రికార్డ్ చేయబడలేదు. ఒక్క పదం కూడా, అన్ని దేవునికి తెలిసే జరిగింది. అది ఎందుకు అంటే అక్కడ చెప్పబడింది. ఇప్పుడు చదవండి. ఎందుకు అది అలా చెప్పబడింది అంటే ఉపదేశించుటకును. ఇప్పుడు నేను చేస్తున్నానా?
దేవుడు నన్ను ఉపదేశం చేయడానికి పిలిచాడు, బోధ చేయడానికి పిలిచాడు, నేను బోధిస్తున్నా. దానికి ఇంకా ఖండించుటకును అంటే ఏదైనా తప్పుదారిలో వెళ్ళే వాళ్ళకి ఇలా కాదు బాబు అని చెప్పడానికి, తప్పుదిద్దుటకును ఏదైనా తప్పు చేసే వాళ్ళు దాన్ని దిద్ది మరి ఈ దారి రా అని చెప్పడానికి, నీతియందు శిక్ష చేయుటకును, నీతియందు శిక్ష చేయుటకును, శిక్షణము. అది అంటే నీతియందు శిక్షణము అంటే ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్ అంటారు. అంటే నీతి యందు శిక్షణము అంటే దేవుని యొక్క నీతి ఇలా వచ్చింది అలా వచ్చింది తెలుసుకోవడానికి మన శిక్షణం అంటే ట్రైనింగ్ తీసుకోవడానికి. దీనికోసమే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం ఉండే అన్నిటినీ ఆయన తెలిసి ఏర్పరిచి ఉన్నారు. అలాగే ఇంకోసం చూడండి, 2 పేతురు 1:20 చదవండి. 2 పేతురు 2 Peter 1st chapter 20th verse 2 వచనం చదవండి. 20:21 ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట్లే గ్రహించవలన. అంటే దేవుడు ఏదైతే సందేశం దేవుని దూత నోట్లో పెడుతున్నాడో అది పెట్టిన తర్వాత వీళ్ళేం చేయాలి, అది మాత్రమే వాళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ఆయన దేవుడి కంట్రోల్ ఉన్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా ఏదన్నా ఒకటి బయటలో పడి మాట్లాడితే అది ఒకటి కూడా లెక్కించబడలేదు అని ఇక్కడ చెప్పబడింది. ఇంకా ఎలా అనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు, కానీ మనుషులు ఎవరి వలన, మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరింపబడి పడిన వారై దేవుని మూలముగా పలికిరి. అలాగే ఆదికాండం నుంచి ప్రకటన 22వ అధ్యాయం చివరి వచనం వరకు మనుషులు ఏమయ్యారంట, పరిశుద్ధాత్మ వలన ఆయన కంట్రోల్లో వెళ్ళిపోయిన తర్వాత ప్రతి మాట కూడా వాళ్ళు మాట్లాడినట్టుగా ఇక్కడ ఉంది. ఒక్కసారి దేవుని కంట్రోల్కి వెళ్ళిన తర్వాత దేవుని కంట్రోల్లో ఉండేటప్పుడు మిగతా వాళ్ళకి ఏమి కనిపించదు. ఎందుకంటే రాసింది కూడా వాళ్ళు కాదు, పలికింది వాళ్ళు, రాసింది వాళ్ళ అసిస్టెంట్లు. అర్థమైందా? ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు ఏం మాట్లాడుతారని వాళ్ళకి తెలియదు. వాళ్ళ కంట్రోల్ లేదు, వాళ్ళ శరీరం వాళ్ళ కంట్రోల్ లేదు, వాళ్ళ మెదడు వాళ్ళ కంట్రోల్ లేదు, వాళ్ళ మనసు వాళ్ళ ఆలోచన ఆ వ్యవస్థ ఏది వాళ్ళ కంట్రోల్ లేదు. అలా అనేటప్పుడు తప్పు ఎలా వస్తుంది? అందుకనే ఇన్ని వేలాది వేల సంవత్సరములుగా ఆ ఒక్క గ్రంథమే మిగిలింది. మన చేతిలో ఉండే ఆ పరిశుద్ధ గ్రంథమే మిగిలింది. నిజమైన దేవుడిని పాటించడానికి, ఆయన ఆరాధించడానికి ఆ ఒక్క గ్రంథమే ఇన్ని వేల సంవత్సరం వరకు మిగిలింది. దాంట్లో ఉండేది అన్నీ కూడా నిజం. దేవుని పర్మిషన్ లేకుండా, దేవుని అప్రూవల్ లేకుండా లేనే లేదు. ఏ ఒక్క వ్యక్తి కూడా సొంతంగా మాట్లాడింది అక్కడ రాయబడలేదు, లెక్కించబడలేదు. అందుకని ఓ నిజమైన ప్రవక్త అంటే 2 విషయములు. ఒకటి, దేవుడి నుంచి పంపబడి దేవుడు సందేశం ఇచ్చి ఉండాలి. దేవుని సందేశం తీసుకునే వాళ్ళు పరిశుద్ధాత్మలో నింపబడి ఏదైతే తన నోట్లో పెట్టబడిందో ఆ పదములు మాత్రమే, అంటే దేవుని సందేశం మాత్రమే బయటలో పెట్టాలి. వీళ్ళ ద్వారా వీళ్ళు పలికిన మాటలు రాబిచ్చిందే పరిశుద్ధ గ్రంథం. అందుకని ఈ పని చేసింది కూడా దేవుడే చేశారు. అంటే తప్పు లేకుండా, అబద్ధ ప్రవచనం లేకుండా నిజమైన ప్రవక్తలు, దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తల ద్వారానే పలికించి ఆయన ఏం చేశారు, ఈ పని చేసి ఇంతవరకే ఈ పరిశుద్ధ గ్రంథము పడిపోకుండా, తప్పు లేకుండా దేవుడే చూసుకొస్తున్నారు. ఇంకా సంఘం ఎత్తబడి ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ పోయి యేసుప్రభు రెండో రాకడ వచ్చే వరకు కూడా ఈ గ్రంథమే నిలబడుతుంది. దీంట్లో మార్పులే ఉండదు. ఎందుకంటే ఒక్కసారి 3 కాలములు ఎరిగిన దేవుడు రాబిచ్చిన గ్రంథం. ఎన్ని కాలములు? 3 కాలములు. 3 కాలములు అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏం తెలుసా? ఈరోజు ఎవరైతే మన త్రియేక దేవుడి గురించి మాట్లాడుతున్నామో ఆయన భూతకాలంలో ఉన్నాడు అంటే దానికి అర్థం ఏంటి? ఆయన ఈ క్షణములో అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇంకా భవిష్యత్తు ఏముందో అక్కడ కూడా ఇప్పుడు ఉన్నాడు. భూతకాలంలో ఇప్పుడు ఉన్నాడు, ఈ వర్తమాన కాలంలో ఇప్పుడు ఉన్నాడు, ఇక్కడ భవిష్యత్తు కాలంలో ఇప్పుడు ఉన్నాడు ఆయన. అంటే భవిష్యత్తు ఆయన ముందు ఏమీ లేదు. ఈ 3 కాలంలో ఉన్న దేవుడు, 3 కాలములు ఎరిగిన దేవుడు, 3 కాలమును కంట్రోల్లో పెట్టుకున్న దేవుడు, 3 కాలమును జయించిన దేవుడు రాబిచ్చిన గ్రంథం పరిశుద్ధ గ్రంథం. అలాంటి గ్రంథం మన చేతిలో ఉంది.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ.